మహాభారతం తత్వార్థం మనం చేసుకుంటున్నాం. ఈ పూట ఆలస్యం అవటానికి ఒక ఘనకార్యం జరిగింది ఇక్కడ. దాంతో కొంచెం అటు ఇటు అయ్యి ఆలస్యం అయిపోయింది. సరే, మనం అష్టావక్రుని యొక్క వ్యక్తీకరణ, వేదం గురించినటువంటి వ్యక్తీకరణని మనం చేసుకుంటున్నాం. అష్టశబ్దంతో అసువ్యాప్తౌ ధాతు విశేషేణ ఆప్నోతి, విశేషంగా పొందుట అన్న. ఆ పొందుటలో పొందాలంటే ఎట్లా పొందాలి అంటే ఇట్ ఈజ్ అ సింథసిస్ ఆ సింక్రనైజేషన్ అని ఇంగ్లీష్లో 2 పదములు వాడతారు. భావం అయితేనేమో సమన్వయం కావటం అంటారు, వేగం కూడా సమన్వయం కావటం. ఆ వేగం అనే మాట ఎట్లా ఉంటుందంటే అర్థం చేసుకుందాం. భావం సమన్వయం కావటం అంటే ఎట్లా ఉంటుందంటే అది పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. తన గ్రహింపు ఇట్లా ఉండాలి, బయట దానికి స్పష్టంగా అంది. అక్కడ భేదం పలకూడదు. ఆ పలటం తన దగ్గర భేదం కలగటం కాదు, అక్కడ భేదం కలిగించకూడదు. అక్కడ భేదం కలిగించిందే తనకు వస్తుంది. యాక్షన్ అండ్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ అని అక్కడ తను కలిగించిందే తనకు అందుతుంది. కానీ అక్కడంటూ ఏం లేదు, తను కలిగించిందే. ఇక్కడ తను కలిగించింది తన దగ్గరే అవుతుంది. అంటే ఇప్పుడు తన దగ్గర ఎట్లా ఉందంటే తన స్వరూపాన్ని పలికించడం ఒకటి, బయట ప్రవర్తనలు పలికించడం ఒకటి. అది కూడా తన దగ్గరే ఉంది. తన దగ్గరే ఉంది కనుక తన దగ్గర ఉన్న దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవటంలో తేడా వస్తే అప్పుడు మనకు సమన్వయం కాదు. అట్లాగే సింక్రనైజేషన్ అని, ఆ సింక్రనైజేషన్ పదం వేగములతో చెప్తారు. వేగం అనే పదం ఎట్లా వస్తుందంటే తనకంటూ వేగం లేదు. తనది ఎటువంటిది కన్ఫైన్మెంట్ వెలాసిటీ. అంటే తన యందు తను కుదురుగా ఉండటంలోనే అది తను తాను ఎప్పుడు స్పష్టంగా సమన్వయం కావటం అన్నమాట. ఎట్లా సమన్వయం కావటం అంటే బయట తన ప్రవర్తన ఎప్పుడు వేగంతో ఉంటుందో, భావంతో, బయట ప్రవర్తన భావంతో ఉన్నప్పుడు తనలో సమన్వయం కావటం అనేది ఏమో సింథసిస్. బయట తన ప్రవర్తన ఒక వేగంతో ఉన్నప్పుడు అది తన దగ్గర సమన్వయం కావటం లేదు. దాన్ని సింక్రనైజింగ్ అంటారు. అంటే ఆ వేగము తన దగ్గర చైతన్యంగా ఉంటుంది, అక్కడ వేగంగా కదలిక, మూవ్మెంట్ అంటారు. ఆ తర్వాత డిస్ప్లేస్మెంట్, ఆ తర్వాత వెలాసిటీ, తర్వాత యాక్సిలరేషన్ తర్వాత ఏమో స్పీడ్ మూవ్మెంట్ అనమాట, ఇంకా ఫాస్ట్ మూవ్మెంట్ అని. ఇట్లా ఏమిటా ఉంటుందో ఇవన్నీ బయట పదార్థములతో ఎట్లా ఉంటుందో ఆ పదార్థములు తాను వేసేటప్పుడు అది, అంటే ఉదాహరణకి క్రికెట్ ఆడేవాడు బంతి వేస్తాడు, బౌలింగ్ వేస్తాడు అనుకోండి. ఆ బౌలింగ్ వేసేటప్పుడు బంతిని బౌలింగ్ వేసుకుంటూ విసిరేసేటప్పుడు ఆ విసిరేసేటటువంటి విసురుని తనలో దాన్ని అనుభవించుకుంటూ వేస్తాడు, లేక తాను స్థిరంగా ఉండి దాన్ని విసిరేస్తాడు. అవునా? ఆ విసిరివేయటం అనేటటువంటిది ఎట్లా వస్తుంది? ముందు తన దగ్గర విసురుడుగా ఉంటే అప్పుడు బయటకు విసురుడుగా వస్తుంది. అయితే అట్లా ఉండాల్సిన అవసరం లేదు. బయట విసిరేసినప్పటికీ కూడా తాను బయట ప్రయోగము విసురుడు, తన దగ్గర స్థిరత్వం అన్నటువంటి తేడాని గుర్తించుకుంటూ ప్రవర్తించడం అనేటటువంటిది సృష్టిలో చాలా గొప్ప విశేషం. అది మనకు తెలియకుండా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం, కానీ ఎక్కువ ప్రవృత్తి ఉన్నవాడు చెయ్యడు. అది కూడా విశేషమే. కాస్త కూస్త పరిజ్ఞానం కలిగినటువంటి వాడు, తను తాను నిదానంగా ఉంటున్న అభ్యాసం చేసినటువంటి వాడు అక్కడక్కడ చేస్తూ ఉంటాడు. అయితే అక్కడక్కడ కాదు, మనకు కావాల్సింది ఎప్పుడూ కావాలి. నిరంతరం అనే పదం మనకు సృష్టిస్తుంది. కనుక సమన్వయం కావటం అంటే ఇట్లా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు 2 ఉంటాయో ఒకదాంతో పోల్చుకుని సమన్వయం అని వస్తుంది. వ్యాప్తి అనే పదం ఏం చూపిస్తుందంటే రెండవది లేకుండా, అప్పుడు ఆప్తి, విశేషేణ ఆప్నోతి, వ్యాప్తి.
ఆప్తి పొందుట. అంటే విశేషంగా పొందడం అంటే ఎట్లా ఉంటుంది అంటే అక్కడ రెండవది లేదు అన్న పదం, ఈ రెండవది లేదనే పదాన్ని ఎప్పుడు కూడా రెండవది అని చెప్పే ఈ దేహం కంటే వేరుగా ఇంకోటి ఏదో పదార్థం చూపించి లేకపోతే ఇంకో విషయాన్ని చూపించి అది రెండవది, అది లేదు అని చెప్పటం లేదు. రెండవది లేదంటే బయట దాంతో పోల్చి చెప్పటం లేదు. తనకు ఇంకో రూపం లేకుండా ఉండాలి. ఈ రెండవ రూపం లేకుండా ఉండాలంటంలో గొప్ప అద్వైత సిద్ధాంతం మనకు వస్తుంది. ఎందుకంటే తాను రచింపబడిందేమో సచ్చిదానంద స్మృతులతోనే, ఆ సచ్చిదానంద స్మృతులతోనే మనం దానిలో చూపించినట్టుగా దీనిలో దేవ భగవాన్, దేవ భగవాన్, ఈ రెండూ కూడా ఇవి ప్రవర్తనాత్మకం, వేగం కాదు. ఇది సచ్చిదానందముల యొక్క చైతన్యంతోనే ఈ రెండు కూడా ప్రవర్తనాత్మకం. క్రీడా, విజిగీష, వ్యవహార, స్థుతి, ధృతి ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే ఇవన్నీ కూడా తనకు ప్రవర్తనాత్మకం. ఇవన్నీ కూడా మానుష జ్యోతులు, హ్యూమన్ లైట్స్. ఇది ఈ హ్యూమన్ లైట్స్తోనే ఇక్కడ రాసి ఉన్నది. రచనకై తపస్సు ఇట్లా 1,70,64,000 మానుష జ్యోతులు. ఇవి మనం ఒక చోట వేద ఇట్లా యజుర్వేద సంధ్యావందనం పుస్తకంలోను, ప్రశ్నోపనిషత్ పుస్తకంలో కూడా ఎదుర్కొంటాము. అక్కడ దీన్ని మనం సిద్ధి చేసి చూసుకున్నాం. అట్లాగే రచన నిర్మాణం అంటే సృష్టి ఎట్లా నిర్మాణం చేయబడిందో ఆ సృష్టి నిర్మాణం యొక్క స్వరూపము 195,58,85,094 4తో సహా సింగిల్ కౌంట్. అంటే అట్లా అన్ని మానుష జ్యోతులు అని అంటారు. అది చెప్పడంలో ఎంత విశేషం ఏమిటంటే ఇవన్నీ కూడా మనిషికి జ్యోతుల స్వరూపాలు. సచ్చిదానందముల యొక్క స్మృతి ఆధారం, ఆ తర్వాత ఇక్కడేమో దాని యొక్క ప్రవర్తన. ఎటువంటి ప్రవర్తన? తనకు దేవలక్షణంగా ప్రవర్తన, దాని యందు సామర్థ్యపు లక్షణ, భగవాన్ లక్షణ. కనుక ఈ విధంగా మనని సృష్టి ఎట్లా రచించిందంటే ఒకేసారిగా జీవుణ్ణి బయట సృష్టిని రచించిందని చెప్పడంలో రెండు ఎప్పుడూ కూడా సమన్వయమై ఉన్నాయి. అవి సమన్వయం కాకుండా ఎప్పుడు లేవు. దానికోసం మనం ఏదో ప్రయత్నం చేయడం కాదు. సమన్వయం అనేటటువంటి పదము కానీ, సింక్రనైజేషన్ అనే పదము కానీ ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చిందంటే కాకుండా జీవుడు చేసేటటువంటి దాన్నే మనం జీవుణ్ణి పరాప్రకృతి అన్నప్పుడు పాలన చేసుకుంటూ తను తాను పాలన చేసుకుంటూ చేయటం అన్నమాట. అక్కడ తనకు ద్వైత స్వరూపం వస్తుంది. అంటే రెండవది అన్నప్పుడు దాంతో పోల్చి అది కాకుండా అద్వైతం అని తనకు రెండవ స్వరూపం ఎప్పుడు వస్తుంది? ప్రయోగంలో వస్తుంది. కనుక భిన్నం ఎక్కడ వచ్చింది? ఇప్పుడు రచనకి ప్రయోగానికి భిన్నత్వం అంటే తెలుస్తుందమ్మా, వేరు. రచనకి ప్రయోగానికి, ప్రయోగం అంటే అప్లికేషన్ అనమాట. కనుక రచనకి అంటే డిజైన్ ఇస్ ఆల్వేస్ అప్లికేషన్. ఆ రెండింటికి మధ్యలో మనకు భేదం వస్తుంది అనమాట. ఈ భేదము ఉండకూడదు. ఇది అద్వైత సిద్ధాంతం. అద్వైతం అంటే రెండవది లేదని కాదు, రెండవది లేదు బయట కాదు, తనకు ఇప్పుడు రెండవది అవుతుంది. ఎందుకంటే ఇఫ్ డిజైన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అప్లికేషన్, దట్ ఈస్ సెకండరీ అనమాట. అదొక తనకు సెకండ్ ఎంటిటీ. దాన్ని ఆ సెకండ్ ఎంటిటీ ఎట్లా వస్తుందంటే తాను ధరించటానికి రెండవ ఇంకో రూపంగా వస్తుంది. దాన్ని మనం అధనపడుతుంటాం. ఒకటి అనుకుంటాం, ఇంకోటి అనేది కాలేదు. దాన్ని అనుభవించాలి, దీన్ని అనుభవించాలి. ఇప్పుడు అంటే తన ఉనికిని రెండు విభిన్నములుగా, రెండు వేరుగా చీల్చుకొని ప్రవర్తిస్తారనమాట. ఇది రెండుగా విభజన చేసిన దానిలో ఆ రెండవది ద్వైతం. ఈ రెండు చేయటం అనేది ద్వైతం కాదు. అంటే తన్ని ఏం చేశాడు? తన్ని వేరుగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. వేరుగా ప్రొజెక్ట్ చేసుకున్నది రెండవది. అందువల్ల రెండవది అన్నారు. అంటే తనకంటే రెండవది, తనకంటే ద్వైతం అన్నమాట. తనకంటే, అంతేగాని బయట దాంతో పూల్చి కాదు. తనలో తనకే, తనకంటే రెండవది.
అంటున్నారా? తనలో తనకంటే రెండవది. అంతేకాని అట్లా బయట దాంతో పోల్చుకుంటే తనకంటే ఈ దేహం కూడా రెండవదే. దేహంలో ఎన్ని ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయి అవన్నీ రెండవదే. అసలు వీటి గురించి మాట్లాడటంలే. అది ఎక్కడుంది? తనకు స్మృతి స్వరూపం కేవలం అభౌతిక స్వరూపం. దానికంటే ప్రవర్తనకి తన స్వరూపాన్ని అభౌతికాన్ని ఎప్పుడైతే తీసుకున్నాడో అది కూడా అభౌతికమే. కనుక ద్వైతం ఎక్కడుందంటే కేవలం అభౌతిక స్థానంలోనే. అందుకే దాన్ని త్రిగుణాత్మక స్థానం అన్నారు. ఈ వేళ కనిపెట్టలే. ఇక్కడ పెట్టారు చూడండి, డిజైన్ ఛానల్. తను వెంటనే ఏం చేశాడంటే సోర్స్ దగ్గర వేరుగా చేసుకున్నాడు అనమాట. ఆ సోర్స్ని వేరుగా చేసుకునేటప్పటికీ ఇక్కడ దీన్ని ఏమన్నాడు, ఛానల్ ఫీల్డ్ డిస్టర్బ్ బై ట్రిపుల్ అట్రిబ్యూట్. త్రిగుణాత్మకం చేత అది డిస్టర్బ్ అయింది, భంగమైంది. ఆ భంగమైంది ఇప్పుడు ఏమైందంటే డిస్టర్బెన్స్ రిటార్డెడ్. అది ఇప్పుడు దీనికంటే వేరుగా ఇంకోటి చేసుకున్నది. ఆ చేసుకునేటప్పటికీ ఆ తేడా. ఆ చేసుకుని ఏం చేస్తుంది, దీని యొక్క ఛాయా రూపంగా ఇది ఎట్లా ఉందో అదే ఛాయారూపంగా చుట్టూ తనను ఆవరించినట్టుగా ఉంటుంది. ఛాయారూపంగా ఆవరించినట్టుగా ఉంటుంది. ఇది మన దగ్గర 11 నిమిషాల్లో ఒక వీడియో ఉంది, యూట్యూబ్లో వీడియో. ఏంటిది? కండక్షన్ ఆఫ్ యూనివర్స్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్, మనిషిలో అట్లా ఇంగ్లీష్లో ఉంటుంది. కనుక ఇది జరుగుతుంది. ఇప్పుడు తేడా ఎక్కడ వచ్చింది ఏది అంటే, ద్వైతం ఎక్కడ ఉంది అంటే గబుక్కున్న రెండవది అని అర్థం చెప్పేటప్పటికీ తాడు కంటే పాము అని ఉదాహరణ చెప్పేటికి అంతా అర్థమైపోయింది అనుకున్నట్టుకుంటాం. తాడు కంటే పాము అన్నప్పుడు అక్కడ పాము లేదు, తాడు ఒకటే ఉన్నది. ఆ తాడును చూసి పాము అనుకున్నాడు అన్నప్పుడు తాడు లేకపోతే పాము అనుకోవటం లేదు. అంటే ఇప్పుడు తాడు తప్ప పాము తప్ప అని ఇట్లా ఏదన్నా ఉపమానం చాలా మటుకు పనికి వస్తుంది. కానీ ఎక్కడన్నా మనకు సందేహాన్ని కలిగించవచ్చు. అందుకని స్పష్టంగా ఎట్లా ఉండాలి, తనకే మారు రూపం. ఈ మాట మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ద్వైతం అంటే తనకే మారు రూపం. ఎట్లా మారు రూపం అంటే తనకే మారు రూపం అన్నమాట. అంటే ఎట్లా మారు రూపం అంటే ఉనికి రూపం ప్రవర్తనకి వెళుతోంది. ప్రవర్తనకు వెళ్తున్నందువల్ల ఆ ప్రవర్తనకి వెళ్ళింది ఏ రూపము? తన రూపమే. అయితే అక్కడ తన రూపం ఏమైపోయింది? అది ప్రవర్తన రూపంలోకి వస్తుంది. అంటే మనం ఊరికనే కూర్చున్నాడు, గబుక్కున సినిమా పోదాం అనుకున్నాడు అనుకోండి. అంటే ఇప్పుడు ఏమైంది? ఆ సినిమా పోదాం అనుకున్నది ఏ రూపంలో ఉంది? ఇప్పుడు సినిమా రూపంలో లేదు, అటు లేదు, ఇటు లేదు, ఏ రూపంలోనూ లేదు. ఏ రూపంలో ఉంది? తన రూపంలోనే ఉంది. తను అనుకున్నాడు. అనుకోవటం రూపం ఎక్కడుంది? అది అభౌతికం, తన దగ్గరే ఉంది. బయట దాకా రాలేదు. అది ప్రవర్తన దాకా కూడా రాలేదు. ప్రవర్తన ఎంతవరకు ఉంది? ఇప్పటికి చివరికి అది కూడా అభౌతిక రూపంలోనే. ప్రవర్తన అనేటటువంటిది ఇట్ హెస్ నాట్ టేకన్ ఎనీ ఎక్స్టర్నల్ ఫార్మ్. ఒక బయట రూపాన్ని తీసుకోలేదన్నమాట. తీసుకోకుండా ప్రవర్తిస్తున్నది. ఇది మనకు దీన్ని అవ్యక్తం అన్నారు. తనకు తెలియటం లేదు. గౌక్కనేమంటాడంటే నేను పోతున్నా అంటాడు. అప్పుడు తనకేం కనిపిస్తుంది? నేను కనిపిస్తున్నట్టుగా తోస్తుంది. కానీ నేనుకి స్థిరత్వం నుండి అస్థిరమునకు, స్థిరత్వం నుండి బయటకి ప్రవర్తనకు దూకింది. ఇది ద్వైతం. ఈ రెండింటికి తేడా ఎప్పుడు వచ్చేసిందో, ఆ రెండింటికి తేడా అది మనకు ద్వైతం. అది లేకపోవడం అద్వైతం. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలి? ఎక్కడ చేయాలి? తన దగ్గరే చేయాలి. ఎందుకంటే తన ఉనికిని బయట వెళ్ళటంలో చేసేటప్పుడు, అయితే ఉనికిని బయట వెళ్ళేటప్పుడు ఎవరి వల్ల జరిగింది ఇది, దేని వల్ల జరిగింది అనే ప్రశ్న వస్తుంది. దీనికి సృష్టి ఏమి సమాధానం చెప్పదు. ఎందుకు చెప్పదంటే ఇది అబద్ధం. అంటే ఎట్లా అబద్ధం అంటే
స్థిరమైనటువంటి సృష్టి అస్థిరత్వమును ఎందుకు కల్పిస్తుంది? అది ఎంత దాకా అబద్ధం అంటే, ఈ రోజున ఒక పొట్ల విత్తనం వేసి కాకర చెట్టు రాదు. పొట్ల విత్తనం వేస్తే పొట్ల విత్తనమే వస్తుంది. అంత దాకా అంతే. కాకులకు మనుషులు పుట్టారు, మనుషులకు కాకులు పుట్టారు. ఎంతో భౌతికంగా, అభౌతికంగా కూడా కాదు, ఇంత చివరి దాకా భౌతికంగా కూడా ఇది అబద్ధం. ఉన్నది అన్న దాని నుంచి లేదు అనేది పుట్టదు. తనకేమో తన ఉనికి ఉన్నది. ఈ బయటకు దూరుతున్న ప్రవృత్తి ఏం చేస్తుంది? కాసేపు చిందరబందర అయిపోయిన తర్వాత లేదు వచ్చేస్తుంది. అంత వ్యవహారం చేసినట్టుగా కార్యరూపంగా చేసినప్పటికీ కూడా లేదు అనే దానికి వెళ్ళిపోయింది. ఇట్ ఈస్ థ్రోన్ అవుట్ ఇన్ టు ది పాకెట్, నాన్ ఎగ్జిస్టింగ్ పాకెట్ లోకి వెళ్ళేసింది, నెట్టేశారు. ఇది జరగదు. ఉనికి నుండి లేదు అనేటటువంటిది ఒకటి జరగదు. అర్థమవుతుందా? ఉనికి నుండి లేదు అనేది జరగదు. ఈ జరగడం అనేటటువంటిది చాలా దోషమైనటువంటిది. ఇట్లా జరగటం అనేది ఎందుకు జరిగింది అని ప్రశ్న వేస్తే, ఉనికి నుండి లేదు అనేది ఎందుకు జరిగింది, ఎవరు చేశారంటే ఎవ్వరూ చేయలేదు, అది జరగలేదు అంటుంది. ఎందుకు జరగలేదు అంటే, మనం ఏదో ప్రవర్తించడానికి మొదలుపెట్టినప్పుడు కూడా ఏది పట్టుకోదని చూద్దాం ఉంటే, క్షణక్షణానికి అది శుద్ధమైపోయి వెళ్ళిపోతుంది. కనుక లేదు అంటే ఎట్లా ఉంటుందంటే, లేదు అంటే ఉనికిని చూపించలేవు కనుక లేదు. దాంతో పోల్చి ఉన్నదా లేదా అని చెప్పడం లే. దాంతో పోల్చి ఉన్నదా లేదా అని చెప్పకుండా ఏంటంటుంది, తన గ్రహింపుతో పోల్చి చెప్తుంది. ఉన్నట్లుగా తాను మారిపోయినట్లుగా, ఒక విషయంలో తాను మారిపోయినట్లుగా ప్రవర్తిస్తున్నప్పటికీ, దాని యొక్క కష్ట సుఖాలను అనుభవిస్తున్నాను అనుకుంటున్నప్పటికీ కూడా అది లేదు. తను అనుకున్న కష్ట సుఖాలు కూడా తనకు చివరికి ఎట్ట రుజువైనవి? భ్రాంతి, కల్పితంగానే విషయం, జరిగిన విషయం ఏదీ లేదు. అది మనకేమిచ్చింది? చివరికి తను తాను శోధించుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చింది, అంతేగాని అది ఏమి లేదని. అవునా, ఇట్లా ఆడుకుంటూ కొన్నాళ్ళు ఆడుకుని దేహం విడిచిపెట్టిపోతాడు. ఆ తర్వాత మొత్తం పోయింది, స్వీప్ అవుట్. లేదు. కనుక మనం ఆ పొందుట అన్న అంశాన్ని ఎట్లా పోల్చుకోవాలి అంటే, తనతో పోల్చుకుంటూ తనకే ఉనికి అంశం ఉండగా దానికి ఒక ప్రవర్తనాన్ని ఇచ్చేటప్పటికే ఇట్ మేడ్ ఆల్ ద థింగ్స్. మనకి ఎంత గోళ కావాలో అంత గోళ చేసింది. ఇప్పుడు వేసిన అయితే ఇప్పుడు ఎవరు చేశారంటే ఎవరు అనే ప్రశ్న కానీ, ఏది చేసింది అనే ప్రశ్న కానీ, ఎవరు ఏది అనే ప్రశ్నకి సమాధానం లేదు. ఎవరు చేయలేదు, ఏది చేయలేదు. ఉన్నదా? లేదు. ఉన్నదంటే చూపించు, పట్టుకో. లేదు. ఇప్పుడు లేదు అనే మాట, ఉన్నదా అంటే లేదు అనే మాట ఎవరితో పోల్చి చెప్పింది? తనతోనే పోల్చింది. ఎంత తనతో? చాలా దూరంగా పోయి ఎక్కడో విషయంలో తను ప్రవర్తించిన దానిలో కూడా చూపించింది. అవునా? ఇందాక ఏం ప్రశ్న వేసుకున్నాం? అయితే తనే చేశాడా? సృష్టి యొక్క రచనయే ఆ విధంగా చేసిందా అంటే, ఇది శుద్ధమై ఉన్నప్పుడు శుద్ధమైనది ఒక అశుద్ధమైన దాన్ని ఎప్పుడు పుట్టించదు. ఇప్పుడు దీన్ని చెప్పుకున్నాము. ఇది కూడా ఎంత దాకా రుజువు అవుతుందంటే, మనం ఎంత భ్రాంతితో ఎంత దూరం వచ్చినప్పుడు కూడా, ఈ రోజున ఒక పొట్ల చెట్టు విత్తనం వేస్తే కూడా పొట్ల నుంచి కాకర విత్తనం రాదు. విత్తనం ఎట్లా ఉంటే అట్లా వస్తుంది. అసలు విత్తన శబ్దానికే విత్ తనం. విత్ అంటే సచ్చిదానందుడు, విధ ధాతువు. కనుక తన స్మృతి, ఆ స్మృతి ఎప్పుడూ కూడా అవసరం దాన్ని చేయదు. లేదు అని దాన్ని చేయదు. మనం లేదని అంటున్నా. ఇప్పుడు ఏది చెప్పు, ఇందా చేసింది ఏది? ఏది నిన్ను బాధిస్తుందో దాన్ని చూపించు, దాని యొక్క స్వరూపం చూపించు అంటే దాన్ని బయట రూపంతో చెప్తాడు. బయట రూపంతో కాదు, నీ బుద్ధి ఎట్లా తీసుకునే దాంతో చెప్పు. అవునా? అది నీవు గ్రహించి చెప్పవచ్చు. బయట విషయాలు లేవు. ఇప్పుడు నీ బుద్ధి తీసుకుందంటే ఆ బుద్ధికి ఎందుకు వక్రం వచ్చింది? బుద్ధికి వక్ర స్వరూపం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు వక్రం అంటే ఎందుకు వచ్చిందంటే, వక్రం అంటే ఉన్నది ఉన్నట్టుగా గ్రహించకపోతే, ఉన్న ఉనికిని గ్రహించకపోతే వక్రమైంది. ఉన్న ఉనికిని గ్రహించకపోతే వక్రం, డిస్టార్టెడ్ అయింది. ఆ డిస్టార్టెడ్ అనేది ఎక్కడి నుంచి, కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏమో
తన దగ్గర నుంచి ఎందుకు వచ్చింది, తన రచన నుంచి ఎందుకు వస్తుంది, రాదు. ఇప్పుడు తన రచన నుంచి రావడానికి వీల్లేదు, ఇది ప్యూర్ ఇనఫ్, అదేదా, అది శుద్ధమైంది, దాని నుంచి రావడానికి వీల్లేదు. నువ్వు వచ్చింది అంటే లేదు, ఉంటే చూపించలేదు అని దీన్ని ఇప్పుడు ఏమన్నారు, అందుకనే ఇది భ్రాంతి అన్నారు. ఎక్కడ భ్రాంతి, ఇదంతా బయటంతా కాదు. ఎక్కడ భ్రాంతి, తనకు ఆరిజిన్ మొదట్లోనే తను ఉనికిని ప్రవర్తించటం అనే పదం ఎప్పుడు వచ్చేసిందో అక్కడే తప్పు వచ్చేసింది. అవునా? కనుక ఇప్పుడు సమన్వయం ఎట్లా? కనుక బయట ఎంత చెప్పినప్పటికీ కూడా అది తనకు స్వరూపం కాదు. ఇప్పుడు మనం 2 వారాల నుంచి హరి శబ్దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. ఎట్లా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసామంటే, మనం ఎంత దూరం బయట ప్రవర్తిస్తున్నామో అంతా కూడా గ్రహించుట 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 అని అర్థం వస్తుంది. అంటే ఇప్పుడు వంట చేస్తున్నాను అనుకోండి, లేదా బయట ఏదో పదార్థములతోనో ఒక పాత్రలతోనో ఒక భావాన్నో తీసుకొని దాన్ని తీసుకుని ఒక వంట చేయటమో ఒక పని చేయటమో అనుకుంటున్నాం అనుకోండి, అక్కడ మనం వంట చేస్తున్నామని బయట రూపంతో మాట్లాడుతున్నాం, కానీ గ్రహింపు ఏమీ లేకుండా ఏం చేయటం లేదుగా. ఒక నాన్ ఫిజికల్ బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది, అక్కడ అభౌతికమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది. దాన్ని మన మనస్సు అన్నాం. ఆ మనస్సును ప్రవర్తింపజేయకుండా అక్కడ ఏం చేయటం లేదు. ఇప్పుడు మనం ఆ పనిని ఏ భాషలో మాట్లాడుతున్నాం అంటే బయట భాషతో మాట్లాడుతున్నాం, బయట భాషతో మాట్లాడుతున్నాం, కానీ దాని వెనక ఉండి ఆడించినటువంటి మనస్సు భాషతో మాట్లాడటం లేదు మనం. అది పెద్ద తప్పు. ఆ మనస్సు భాషతో మాట్లాడలేకపోవటం అన్నందువల్ల ఇప్పుడు మనం ఏం గ్రహించాము, బయటనే గ్రహించాము, మనస్సును గ్రహించామా, అక్కడే ఆ తేడా, భౌతికములకు అభౌతికం అక్కడే తేడా ఉంటే ఆ మనస్సుకు మాత్రం ఆ దుష్టం ఎందుకు వచ్చింది అంటే ఇక తన ఉనికి దగ్గరే చేసింది. అది కూడా ఉనికిని ప్రవర్తన దాకా వచ్చేటప్పటికే అది మూలం. అర్థమైంది? అది ఎంత దాకా వచ్చింది, మనస్సు దాకా వచ్చినప్పటికీ కూడా మనం అక్కడైనా గుర్తించద్దా, ఎక్కడో ఒకటి గుర్తించాలి. అంటే either at the tail end or at the source. అర్థమవుతుంది? either at the tail end అంటే పనిలో చివరి అంశంగా అక్కడైనా గుర్తించాలి, ఆర్ అట్ ది సోర్స్. సోర్స్ దగ్గర గుర్తిస్తే ఎట్లా వస్తుంది, అంతా అబద్ధమే. అప్పుడప్పుడు మన వాళ్ళు ఏమంటారంటే ఏదైనా గోల్ జరుగుతుంటే, ఏముంది వాళ్ళ బిందులో బియ్యం కింద ఏం లేదు, అది తెలిసి అన్నారా తెలియకన్నారా ఎట్లా అన్నప్పటికీ అది మాత్రం సత్యమైనటువంటి వాక్. కానీ అది సత్యమైనటువంటి వాక్ సత్యము యొక్క ఆధారం నుంచి వస్తుందా, అసత్యం ఆధారంగా వస్తుందా చెప్పండి? సత్యమైన వాక్కు సత్యం ఆధారంగా వస్తుందా, అసత్యం ఆధారంగా వస్తుందా? సత్యం ఆధారంగానే వస్తుంది, వేరే ఉపాయం లేదు. సత్యం ఆధారంగా వచ్చినప్పటికీ అది మనకు సత్యంగా ఎంత సత్యంగా చెప్పగలిగామో మనకు అందటం లేదు. అప్పటికి అది కూడా ద్వైతం అయిపోయింది. అంటే తనకంటే రెండవది. ఆ రెండవది శబ్దం ఎట్లా ఉందంటే ది డిస్పారిటీ, అంటే డిఫరెన్స్, భేదం. ఎంత భేదం అంటే ఉనికికి ప్రవర్తనలో తన దగ్గరే అట్ ది సోర్స్ ఏం తేడా వచ్చిందో అక్కడే వచ్చింది. కనుక ఇప్పుడు ఈ పూట హరి గురించి అర్థం చేసుకోవటంలో, గ్రహించటంలో బయటంతా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చెప్పుకోవాలి హరిని హరి అంటే గ్రహించుటలో ప్రతిసారి ఉనికిని గ్రహించి మాట్లాడుతున్నావా, ఉనికిని భిన్నం చేసినటువంటి ప్రవర్తన గురించి మాట్లాడుతున్నావా? దీనిలో కూడా ఇంకో విశేషం చెప్పుకుంటాను చూడండి. కన్ఫ్యూజ్ కాకూడదు, చెప్పుకోవడానికి ప్రయత్నం చెప్తాను చూడండి. బయట పని, ఇంద్రియముల దగ్గర చేష్ట, మనసు బుద్ధి చిత్తం అంతా కూడా కర్మ. పని అనేదేమో భౌతికం అనే అంశం అక్కడ ఎలిమెంట్ అక్కడ ఉంది, ఫిజికల్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఒకటి ఉంది అన్నమాట.
చేష్ట అనేటప్పటికీ ఇంద్రియం యొక్క చేష్ట, ఇంద్రియం యొక్క ప్రయోగం ఉంటుంది. అవునా, అంశం ఎలిమెంట్ వస్తుంది. కర్మ అనేటప్పటికీ లోపల ఇట్స్ నాన్ ఫిజికల్ రైట్, కానీ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటటువంటి ఏ మధ్యలో దశలు ఉన్నాయో ఇవన్నీ కూడా అభౌతికములే. వాటి యొక్క అంశం దగ్గర వచ్చేటప్పటికీ దీన్ని కర్మ అంట. వీటన్నిటినీ కూడా ప్రవర్తన అంట. అంటే ఇంగ్లీష్లో కండక్టింగ్ అని, కండక్ట్ చేయటం అనేటటువంటి ఈ ప్రవర్తన అని వస్తేటప్పటికి ఎవరి యొక్క ప్రవర్తన? ఉనికి యొక్క ప్రవర్తన. ఉనికి యొక్క ప్రవర్తనకి ఈ రూపాలు ఎందుకు వస్తాయి? రావు. కానీ మనం ఏమంటున్నాము, చూస్తున్నాం గనక ఏమైంది, ఏం చూసినా అవి మాత్రం ఉనికి యొక్క ప్రవర్తనయే, వేరే చెప్పడానికి వీల్లేదు. అవునా, దానికి ఉపమానుడు చెప్పారంటే తాడు చూసి పాము అనుకున్నాడు, కదులుతోంది పరిగెత్తోంది అన్నాడు. ఎవరు పరిగెత్తుంది? పాము పరిగెత్తడానికి అక్కడ పాము లేదు. అర్థమైందా? మరి తాడు పరిగెత్తుందా? తాడు స్టాటిక్ బాడీ, అది అక్కడే ఉంది, స్థిరమైనటువంటిది. ఈ కదులుతున్నట్టు కనిపిస్తోంది, తను కన్ఫ్యూజ్ చేసుకున్నటువంటిది, కానీ కదులుతున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు కదిలిందన్నా ఉన్నది అన్నా దేంతో పోయి చెప్పాలి? అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే తాడును చూస్తూనే పాము అన్నాడు, కానీ పామును చూస్తే పామును అనలేదు. అట్లాగే ఉనికితోనే ప్రవర్తిస్తున్నాడు, కానీ ప్రవర్తన అయినా ఉనికితోనే ప్రవర్తన, కర్మ అయినా ఉనికితోనే, చేష్ట అయినా ఉనికితోనే. అవునా, మరి ఇంకా పని చేసినా ఉనికి అంశాన్ని విడిచిపెట్టి ఏం జరగటం లేదు. అర్థమైంది? కనుక ఏమవుతుందంటే తప్పు ఎక్కడ సోర్స్ దగ్గర. అర్థమవుతుందా? ఈ మాటను ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు దీంతో కూడా చెప్పుకుందాం. పూర్వము ఇట్లా జయ విజయులకి, ద్వారపాలకులకి మరి సనకాదులు శాపం పెట్టినప్పుడు విష్ణువు ఏమన్నాడు? వాళ్ళు చేసిన అపరాధానికి, తప్పుకి నాకు కూడా భాగం ఉంది కనుక ఇప్పుడు వాళ్ళకి శాపం పెట్టావు, వాళ్ళని శాపం పెడితే వాళ్ళని శాప విమోచనం చేసి తీసుకురావటం నా బాధ్యత. ఇంత పవిత్ర విశాలంగా ఉంటుంది. అట్లాగే ఒక హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఒక డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, అవతల ఏం చేసినప్పటికీ కూడా, స్టాఫ్ ఏం చేసినప్పుడు కూడా ఆ తప్పు యొక్క దీని కూడా ఉంటుంది. ఇప్పుడు బయట నుంచి ఏదైనా ఇంకా ఏదైనా పెద్ద ఆఫీస్ నుంచి రావాలంటే ఎవరికి వస్తుంది? డైరెక్టర్కి వస్తుంది ఆ తప్పును గురించి. తన స్టాఫ్ని తాను ఎట్లా సర్దుకుంటాడు అనేటటువంటిది తన డైరెక్టర్గా తనకున్నటువంటి ఒక అధికారం, అంటే ఒక ధారణ. ఆ ధారణ ఎట్లా తను అమలుపరుచుకుంటాడో వేరే సంగతి. కానీ అక్కడ ఏం జరిగినప్పుడు కూడా డైరెక్టర్ ఎట్లాగో. అట్లాగే బయట పని దాకా, క్రియ దాకా, పని కానీ చేష్ట కానీ. ఇప్పుడు పని కానీ అంటే పనికి ఎన్ని పదార్థములు కల్పించుకుంటామో, ఎన్ని కార్య ఫలములు కల్పించుకుంటామో, ఎంతమందిని కూర్చుకుంటావో అవన్నీ కూడా అవి. ఆ తర్వాత ఇంద్రియములు అంటే దాన్ని చేయటానికి ఒక ఇంద్రియమో, 2, 4, 10 వాటిని ఎట్టట్టుగా ఎన్ని ప్రపోర్షనేట్గా చేసుకుంటామో అవైనా సరే అన్నీ కలిసి తర్వాత దాన్ని ఆలోచించడానికి మనసు స్థానంలోనో, బుద్ధి స్థానంలోనో, చిత్తస్థానంలోనో, అహంకార స్థానంలోనో, ఎక్కడో తెలివిలోనో ఎక్కడ చేస్తున్నాము. ఇక్కడ ఎటువంటి సార్ట్ ఆఫ్ టర్బులెన్స్ అంటారు, ఎటువంటి ఇట్లా భంగపాటు వచ్చిందనుకోండి, ఆ భంగపాటు అంతా కూడా దేనివల్ల వస్తుంది? దానికి ఒక సోర్స్ నుంచి వచ్చింది. దాని సోర్స్ ఎవరు? ప్రవర్తనకు వెళ్ళుట అనే సోర్స్. ఆ ప్రవర్తనకు వెళ్ళుట అనే సోర్స్ ఎక్కడి నుంచి వెళుతున్నాడు? ఉనికి నుంచి ప్రవర్తనకి ఎందుకు వెళ్ళావు అని అసలు అక్కడ ఇంత దూరం చెప్పినప్పుడు, దోషం చెప్పినప్పుడు కూడా ఉనికి నుంచి ప్రవర్తనకి ఎందుకు వెళ్ళావు? లేదా ఉనికి నుంచి ప్రవర్తనకి ఎందుకు వెళ్ళావు? అక్కడ ఉన్నది అసలు కిటకంతా. అందుకే ఇప్పుడు చెప్పుకుంటున్నప్పుడు హరిని గ్రహించాలంటే ఎట్లా గ్రహించాలంటే అటు నుంచి గ్రహిస్తావా, ఇటు నుంచి గ్రహిస్తావా? అంటే బాహ్యపక్షం నుంచి గ్రహించుకుంటూ వస్తావా, లేక మూలం నుంచి? అంటే either from the free end or from the source. ఎట్లా విచారణ చేసుకుంటాం? ఫ్రీ ఎండ్ నుంచి చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే మనకు అవన్నీ సత్యంగానే తోస్తాయి కనుక ఒకదానికి ఇంకోటి కారణం చూపించేటప్పటికీ అవును అట్లాగే ఉంటుంది, మరి ఏం చేస్తాం కనుక అంటాం. అప్పుడు పరిష్కారం కాదన్నమాట. అందుకనే ఎప్పుడూ కూడా ఏం చూపిస్తారంటే ఎప్పుడు కూడా సోర్స్ నుంచి, అంటే మూల స్థానమేమి తనకు సత్ ఉనికి, ఇది ఉనికి దానికి కనిపిస్తుంది కదా, సత్వూలం ఉనికి స్థానం.
ఈ ఉనికి స్థానం నుంచే చైతన్య ప్రకాశం ఇవన్నీ కూడా ఎట్లా వచ్చినాయి? తన అంశములుగా వచ్చినాయి. ఇవన్నీ తన అంశములే, ఇవన్నీ తన అంశములే. సరిగా ఇవన్నీ కూడా తన అంశములే. తన అంశములే కనుక తన అంశంలో ఎక్కడ చెదిరినా తను చెదిరినట్టు. దానికి చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. భౌతికంగా ఉదాహరణ ఎట్లా ఉంటుందంటే, ఒక బలూన్ తీసుకోండి. ఒక బలూన్ ఎట్లా ఉంటుంది? బలూన్ కాదు, సారీ, ఒక రిబ్బన్, ఒక సన్న రిబ్బన్ ఉంటుంది అనుకోండి. ఆ రిబ్బన్ని మనం ఒక 2 మీటర్లు చాలు, 2 మీటర్లు అయినా సరే, లేదు 1 మీటర్ అయినా సరే, ఒక కొనలో పట్టుకొని ఈ కర్రను దీన్ని ఆడించినట్టుగా ఆడిస్తే ఇప్పుడు ఇక్కడ ఎన్ని విధాలైనటువంటి ప్రవర్తన భేదములు ఉన్నాయి తెలుస్తుంది. కర్రనైతే ఎట్లా ఉంటుంది? ఈ కర్రను కూడా ఒక సోర్స్లో పట్టుకుని ఆడిస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక కోణం ఇదంతా ఒక స్ట్రైట్ లైన్గా ఉండి అదంతా ఇటో అటో ఆడినట్టుగా ఉంటుంది. అదే ఒక రిబ్బన్ పట్టుకుంటే ఎట్లా ఉంటుందంటే, అది ప్రతి స్థానంలో కూడా ఆ మారినది అంటే, ఇప్పుడు ఇక్కడ రిబ్బన్ మనం పట్టుకున్నాం అనుకోండి, ఆ మారింది రిబ్బన్ చిన్న వైర్ కానీ దారం కానీ అది ఏమొస్తుందంటే, ఇక్కడ కొంచెం ఒక చిన్న తేడా వస్తుంది. ఆ తేడా అవతల దానికి మీద ఇంకా తేడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ తను ఇచ్చినటువంటి తేడానే కాకుండా ఒకదాని ఒకటి వెళ్ళుకుంటూ ఏం చేస్తుందంటే, దాన్ని మ్యాగ్నిఫై చేసుకుంటూ వెళుతుంది. అంటే పెంచుకుంటూ పోతుంది, ఎక్కడికక్కడ పెంచుకుంటూ పోతుంది. ఆ పెంచుకుంటూ పోయేటప్పటికి ఆ చివర ఎట్లా ఉంటుందంటే, ఎందుకు చెప్పుకుంటున్నాం, ఈ చివర ఇదంతా కూడా, ఈ డెమాన్స్ట్రేషన్ అంతా కూడా రైట్. ఇది చూడండి, దీన్ని ఇట్లా ఆడించేటప్పటికీ గుడి ఇక్కడ ఉందా? రైట్. ఇది కొంచెం పొడుగు కావాలి, అవునా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కింద ఆరకుండా ఉండాలి. కింద ఆరకుండా అట్లా పెట్టి ఇట్లా ఆడించినప్పుడు ఏమొస్తుందంటే, మన ఇచ్చిన ఆడుట అనేటటువంటి అనమాట ఆ ప్లే ఇక్కడ ముందు ట్రాన్స్మిట్ అయింది, నెమ్మదిగా అయిపోయి ఇట్లా అవుతుందంటే, ఇది ఇప్పుడు ఈ ముడిలాగా ఉంది. అది చేసింది ఇదేం చేస్తుందంటే, ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని నేరుగా తీసుకోకుండా దాంతోపాటుగా తనది కూడా ఇస్తుంది. తను చెందిన భంగాన్ని కూడా అవతల దానికి అందిస్తుంది. వచ్చేటప్పటికి ఎట్లా వస్తుంది, ఇక్కడ చివరికి చూడండి ఎట్లా ఆడుకుంటుంది. ఇచ్చింది కొంచెం అట్లా బాగా ఎట్టాడు. అంటే ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే, ఉండదు, ఏం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే, ఈ పట్టుకున్న స్థానం నుంచి, అంటే ఫ్రమ్ ది సోర్స్ టు ది ఫ్రీ ఎండ్, పట్టుకున్న స్థానం నుంచి చివరి పని దాకా చేసిన పనిలో ఎన్ని అంశములు ఉన్నాయో అవన్నీ కూడా తన ఉనికి అన్నటువంటి దాని ప్రయోగానికి, సోర్స్కి ఒకటే కిరణం అనమాట. ఒకటే కిరణం అయ్యి ఆ ఒకటే సోర్స్లో ఎటువంటి మనం మూమెంట్ ఇచ్చామో ఆ కదలిక అటువంటి. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే, బయట దోషాలన్నింటినీ బయటగా కాకుండా ఏం చేయాలి, లోపల మూలంలో ఏం దోషం ఉందో దాన్ని పట్టుకుంటే అక్కడి మార్చేస్తే అంత మారిపోతుంది. దాన్ని కూడా ఇదివరకు ఒక ఉపమానం చూపించాను చూడండి. ఇది ఇట్లా ఉంది, ఇది ఇక్కడి నుంచి ఇక్కడ పోయేటప్పటికి ఇక్కడికి వెళ్తుంది, ఇది 1 సెంటీమీటర్ ఎంతో ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 2 అంగుళాలు దొరుకుతుంది. ఇప్పుడు దీన్ని ఇట్లాగే పెంచుకుంటూ, ఈ గీతల్ని బాగా పెంచుకుంటూ, ఈ గీత ఇట్లా బాగా పెంచేటప్పటికి ఆ చివరి కొలిస్తే ఎంత ఎంతనే కావచ్చు, ఎంత పెంచితే అంత, కిలోమీటర్లు కావచ్చు, 10 కిలోమీటర్లు కావచ్చు, అంత దూరం ఉంటుంది. ఇప్పుడు అంత దూరంలో ఉన్నటువంటి ఈ తేడాని
మనం సవరించాలంటే ఆ చివర పట్టుకుని సవరించకపోతే ఎట్లా ఉంటుందంటే ఇక్కడ చూడండి, స్ప్రింగ్ యాక్షన్ అంటారు. అది మళ్ళీ అది ఇచ్చుకుంటుంది, ఉంచుకోదు. కనుక ఏం చేయాలి ఇక్కడ అంటే ఆ దూరంలో ఉన్న 10 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఎంత దూరం ఉందో అదంతా కూడా ఒక చోటకి వచ్చేసింది. అర్థం. కనుక సోర్స్ మీద మనం మాట్లాడాలి. మనం బుద్ధి భాష దాకా వచ్చాం. బుద్ధి భాష తర్వాత చిత్తం భాష, అస్మద్ భాష నేను అన్నదాని యొక్క భాష, ఇంకా తెలివి భాష, తెలివి సవర్ణ భాష, ఇంకా ఎరుక భాష, ఇంకా స్మృతి యొక్క భాష, ఎరుక ఉనికి భాష. ఉనికి భాష మాట్లాడాలి. ఉనికి భాష అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎలిమెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అప్పుడు మనకు క్లారిటీ బాగుంటుంది, ఎక్కడ ఏం దోషం వచ్చింది తెలిసిపోతుంది. ఇప్పుడు మనకు ఎక్కడ ఏం దోషం వచ్చిందో మనకు బాగా తెలుస్తుంది. అట్లా కాకుండా మనం బయట భాషగానే మాట్లాడామనుకోండి, బయట అంటే అవతల పని భాషగానే మాట్లాడితే దానికి కన్నడంలో ఒక ఎవరైనా పురందరదాస్ అని ఆయన ఒక కీర్తన రాశాడు. కోటి కోటి అపాయಗಳಿಗೆ ಒಂದೇ ఉపాయ, హరి నిన్న చరణಗಳ నీ చరణములే ఉపాయము. అంటే కోటి కోటి అపాయములకు, కోటాను కోట్లైనటువంటి అపాయములకు ఒకటే ఉపాయం. ఏమిటా ఉపాయం? అది హరి, పట్టుకోవటం, గ్రహించటం. హరి శబ్దానికి హరతీతి హరి, హరి హరణి, గ్రహించుట. ఈ గ్రహించుట తప్పెక్కడ చేసింది? అన్నిటి బయట వాటిని బయట గ్రహించడం కాదు, ముందు తనను గ్రహించడం తేడా వచ్చింది. అది ఒకటే ఉపాయం. ఇది మనం కూడా సృష్టి కర్మ అని ఒక వీడియో మన దీనిలో ఉంది, యూట్యూబ్లో ఉన్నది. ఎన్ని నిమిషాలు ఉందో జ్ఞాపకం లేదు. మొత్తానికి ఇట్లాగే ఇప్పుడు మీకు చూపించినట్టుగానే పైపులతో వేసి డెమాన్స్ట్రేట్ చేసి చూపించామన్నమాట. ఆడినప్పుడు అంతరింద్రియం దగ్గర, ఎరుక దగ్గర ఎట్లా ఉంటుందో, అంతరింద్రియ దగ్గర ఎట్లా ఉంటుందో, ఇంకా జ్ఞానేంద్రియం దగ్గర ఎట్లా ఉంటుందో, కర్మేంద్రియం దగ్గర ఎట్లా ఉంటుందో, విషయముల దగ్గర ఎట్లా ఉంటుందో అని కొంచెం గ్రాస్గానే చూపించాం. కానీ మొత్తం తేడా చూపించేటట్టు తీరుగా ఆడించుకుంటూ ఆ తర్వాత అక్కడ వీటిలో ఉన్నటువంటి స్వరూపము మనం మార్చుకోవటానికి ప్రయత్నం చేసాం. అంటే హరిని గ్రహించడానికి ప్రయత్నం చేసినప్పుడు హరిని ఎన్నెన్ని దేవతామూర్తుల రూపంలో ఉన్నామో ఆ దేవతామూర్తుల రూపాలన్నీ కూడా గ్రహించి ఎక్కడ ఇస్తున్నామో జ్ఞానం, ఎరుక దగ్గర ఉనికితో పోల్చు చేసినప్పుడు అది అక్కడ పటిష్టమైతే, అది పటిష్టమైతే ఎట్లా ఉంటుందంటే ఆ తేడా చూడండి రెండింటికి. ఇది ఎట్లా ఉంటుంది? ఇది ఆడిస్తే ఎట్ట ఆడిపోతుందో చూడండి. వంకరగా ఆడిపోతుంది, అవునా? ఇది ఆడిస్తే, ఈ పట్టును ఆడిస్తే ఆడిస్తే అట్ట ఆడుతుంది. అంటే లేటరల్ డిస్ప్లేస్మెంట్ అంటారు. ఈ మధ్యలో వీటికి మధ్యలో భంగం లేదు. ఇక్కడ ఎట్లా ఉందో అంటే సోర్స్ మూలంలో ఎట్లా ఉందో ఆ చివరికి సూటిగా వచ్చేసింది. ఇది సాధకుని వ్యవస్థ, ఇది సామాన్యుని వ్యవస్థ, అవునా? అయితే దీనిలో కూడా ఎట్లా ఉంటుందంటే ఇది సామాన్యుని వ్యవస్థ. కాసేపు తీసి పక్కన పెట్టినప్పుడు సామాన్యుడే కదా, వీడు సాధకుడు చాలా ఎప్పుడు చేస్తున్నాడు గొప్పవాడని వాడి గురించి మాట్లాడామనుకోండి. ఆ మాట్లాడినప్పుడు ఆడిస్తే ఆ చెట్టు ఆడిపోతుంది. ఆడిస్తే ఆడిపోవటం అనే మాట అర్థం కాదు. అంటే ఆ కిరణం నేరుగా వచ్చినప్పటికి ఇది ఎందుకు ఆడుతుంది? అయితే అక్కడ ఎందుకు ఆడించావు అసలు? ఇక్కడ మూలంలో ఎందుకు ఆడించావు అసలు? అది ఇంకో ప్రశ్న. ఇప్పుడు సాధకునికి ఆడించినప్పుడు ఎట్లా ఆడుతుంది? సామాన్యుడు ఆడినట్టుగా కాకుండా మధ్య మధ్యలో డిస్ప్లేస్మెంట్స్, లేటరల్ డిస్ప్లేస్మెంట్స్ తీసుకోకుండా, మధ్య మధ్యలో భంగపాట్లు తీసుకోకుండా అక్కడ ఎట్లా కదిలిస్తే ఇక్కడ అంటే అర్థం ఇక్కడ హరిభావం ఎట్లా తీసుకున్నావో
అట్లా హరిభావుతోనే బయటికి ప్రవర్తన వస్తుంది. హరి అంటే గ్రహించుట. ఏం గ్రహించుట? దీన్ని గ్రహించుట కాదు, మూలమును గ్రహించుట అన్న అంశము స్పష్టంగా వస్తుంది. అవునా? అయితే స్పష్టంగా వచ్చినప్పుడు హరిని గ్రహించడానికి బయటికి దూరం ఎందుకు పోయినావు అనే ప్రశ్న వేశామనుకోండి, అప్పుడు అక్కడ ఆగిపోతాడు. ఎవరు? జ్ఞాని వాడు ఇక్కడ ఆగిపోతాడు. తనకు ఎందుకు పోయినావు, అసలు ఇక్కడ దాకా ఎందుకు పోయినావు? హరి కోసం పోయినా అంటాడు. హరి అంటే గ్రహించుట. ఇక్కడే కనిపిస్తుందిగా, సోర్స్ దగ్గరే కనిపిస్తుంది. ఇక్కడ దాకా ఎందుకు పోయినావు, బయట దాకా ఎందుకు పోయినావు? ఈ మాటలు మనకు ఎట్లా ఉంటాయి? బయట మాటలుగా ఉంటాయి. ఇది ఒక సాధకుడు బాగా సాధన చేసి దర్శనం చేసుకుంటూ పోతుంటే ఏదైనా పని చేసినప్పుడు అక్కడ దాకా ఎందుకు పోయినా, అసలు నేను నాకు కావాల్సింది నా దగ్గరే ఉందిగా, ప్రశాంతంగా ఇంట్లో కూర్చోలేకుండా ఊరికి అంటే ఊరుకోలేక ఊరి పెట్టుకున్నట్టుగా ఎందుకు పోయినా నేను, అర్థమవుతుందా? ఆ మాటకు వచ్చేటప్పటికీ ఇప్పుడు మనకేం తెలుస్తుంది? బయట ప్రవర్తన అంతా కూడా ఉనికిని వదిలేసినటువంటిది, తనను వదిలేసినటువంటిది. బయట ప్రవర్తన అంతా కూడా తనను వదిలేసినటువంటిది. అయితే బయట ప్రవర్తన అంతా కూడా తన కోసమే. మళ్ళా తనను వదిలేశాడు కనుక తనని గ్రహించడానికి. అయితే ఎట్లాగే వదిలేసి ఎక్కడికి పోయిందో అని వెతకటం లాగా ఉంటుంది. ఒళ్ళో పిల్లవాడిని పెట్టుకుని ఊరంతా వెతికాడని సామెత చెప్తారు. ఎంత మంచి సామెత అంటే స్వకంఠాభరణం యథ అని శాస్త్రాల్లో చెప్పారు. స్వకంఠాభరణం, కంఠంలోనేమో ఆభరణం ఉంది, ఎక్కడో పోయిందని దేశమంతా వెతుకుతున్నాడు. ఎట్లా ఉంటుందో అట్లాగే అప్పుడప్పుడు కళ్ళజోడు తీసి ఇక్కడ నెత్తికి పెట్టుకొని కళ్ళజోడు ఎక్కడ పోయిందో అని వెతుక్కుంటున్నట్టు ఎట్లా ఉంటుందో అట్లా. ఇది చేసేటప్పుడు, ఆ ప్రవర్తన చేసేటప్పుడు ఇంత విద్య అంతా మనకు లోపలికి వెలిగించి చూపించేటటువంటి స్వరూపం మన దగ్గరే ఉంది. మనది ఎప్పుడూ కూడా వెలుగు స్వరూపం. ఎటువంటి వెలుగు స్వరూపం అంటే తను తాను తెలుసుకునేటువంటి రూపము, అన్నిటినీ కూడా తన వెలుగుగా చూపించేటటువంటి స్వరూపం. అర్థమైందా? తనను తాను తన వెలుగుగా చూపిస్తుంది, అంతటా కూడా తన వెలుగుగా చూపిస్తుంది. దీనికి మనం ఇదివరకు ఉపమానం చెప్పుకున్నాం. చేతిలో టార్చ్ లైట్, చీకటి పెడుతున్నాం, చేతిలో టార్చ్ లైట్ పెట్టుకుందాం. అప్పుడు వెలుగు ఎక్కడ ఉందంటే తన దగ్గరే వెలుగు ఉంది, టార్చ్ లైట్ వెలుగు ఉంది. బయట కనిపించేదంతా ఏం వెలుగుంది? తన టార్చ్ లైట్ వెలుగే ఉంది. అందుకని ఇక్కడ దీనిలో కింద రాశారు, నో దై సెల్ఫ్ ద నోయర్ ఆఫ్ ఆల్. ఇక్కడ దీనిలో ఉంది, నో దై సెల్ఫ్ ద నోయర్ ఆఫ్ ఆల్ అంటే అన్నిటినీ తెలుసుకుని నిన్ను తెలుసుకో. అవన్నీ తెలుసుకుంటున్నా అంటున్నప్పుడు నిన్ను జపం చేస్తున్నావా, వాటిని జపం చేస్తున్నావా? వాటిని మార్చుకుంటూ జపం చేసుకుంటున్నాడు, తను నిలుపు జపం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు తెలుసుకోవటం అనే దాన్ని దాంతో తెలుసుకుంటున్నాడా, తనతోనే తెలుసుకుంటున్నాడా? ఇంకో ప్రశ్న. అన్నిటినీ తెలుసుకోవటము వాటి ద్వారా తను తెలుసుకుంటున్నాడా, తనను తెలుసుకుంటున్నాడా? భాష్యేర్యత్తు నా భాష్యతే ఏన సర్వమిదం భాతి తద్బ్రహ్మేత్యవతారయేత్. భాష్యై ప్రకాశం, అవి తన ప్రకాశంలో కనిపిస్తున్నాయి. తన వెలుగులో తాను చూస్తున్నాడు కనుక, తన వెలుగులో తాను చూస్తున్నందువల్ల తన వెలుగు తన దగ్గరే వెలుగు ఉంది కనుక తన దగ్గర నుంచే తెలుసుకోవాలి తన వెలుగు. అంతేగాని వాటి చేత తను తెలుసుకోలేడు. లోకంలో ఎట్లా ఉంటుంది? లోకంలో ఏదో ఆ పని చేసేప్పటికీ ఆ పనిని తన గొప్పతనం చెప్పింది అంటాడు. ఇట్లా కాదు, ఆ పని తన గొప్పతనం చేత చేశాడు. ఆ గొప్పతనం తన దగ్గరే ఉంది, తన దగ్గర ఇదివరకే ఉంది. అట్లా ఇప్పుడు అహంకారానికి అవకాశం లేదు. ఎంత గొప్ప పని చేసినప్పుడు కూడా ఇంకోటి, ఒకవేళ గొప్పతనం అనుకొని అహంకరించామనుకోండి, అహంకారం ఎక్కువసేపు ఉండదు. కానీ అక్కడ నువ్వు ఏం ప్రవర్తించి చేసావో అది మాత్రం నీ దగ్గరే ఉంటుంది. ఎందుకంటే చాలా చెప్పుకుంటాం. ఇప్పుడు ఒకప్పుడు విమానం లేనటువంటి దాని విమానం చేశాడంటేను, ఒకప్పుడు లేనటువంటి పెద్ద స్టీమర్ని ఇప్పుడు చేశాడంటేను, చిన్న నావను చేశాడన్నప్పటికీ కూడాను వాడు వాని దృష్టితో, ఒక వ్యావహారిక దృష్టితో చేసినప్పటికీ కూడా
అది నిజం యొక్క తేడా చూపించడానికి వీళ్ళు చిన్న మాట లౌకికంగా చెప్పుకుంటే ఎట్లా ఉంటుందంటే, నావలు చేయాలంటే వాడు ఏమని ఆలోచించాడు, నావలు ఎంతో చేద్దామండి, మా దగ్గర మంచి స్టెయిన్లెస్ స్టీల్ ఇది ఉంది, షీట్ ఉంది, దాంతో చేద్దాం అనుకుంటాడు అనుకోండి. అది చేయగానే అవుతుంది, బుడంగా ముడిపోతుంది. కనుక ఇప్పుడు వాడు ఏం చేశాడు, అట్ట కాదు, అది తేలాలి అన్నాడు. అది తేలాలి అన్నారంటే తేలేటటువంటి స్వరూపము నీళ్ళలో ఉంది అనేది గుర్తించితే తాగాలనుకున్నాడా లేకుండా అనుకున్నాడా? ఆ గుణము నీళ్ళకుండానే తన తెలివికి ఉండాలి, రెండు సమన్వయం కావాలి. అర్థమైందా? నీటికి బాయన్సీ అనేటటువంటిది ఒకటి గుణం తెలుసు. అంటే ఎప్పుడు కూడా అది తేలుతుంది, కానీ ఏ వేసినా కూడా అది ముంచుకోదు. ఓ చెంబు తీసుకుని, చెంబు ఖాళీగానే ఉంది, చెంబు గోర్లో వేయకుండా కూడా నేరుగా పెట్టి ఇట్ట పెట్టి నొక్కితే కూడా పోదు, కింది పోదు. ఎందుకంటే నీరు పైకి ఎక్కిస్తారు, ఎగదంతుంది. పోనీ బోర్లో వేసి పట్టుకుందాం అనుకున్నప్పటికీ కూడా బోర్లో నేరుగా అట్ట వేయండి కాదు, కొంచెం ఉంచేటప్పటికి వస్తుంది, ఆ నీళ్ళు పోతుంది, మునిగిపోతుంది. అవునా? ఆ గుణం దానికి ఉంది. ఆ గుణం దానికి ఉన్నది అనే మాట మరి తాను గుర్తించినది, తను గుర్తించిన స్వరూపమా, అక్కడ ఉన్న స్వరూపమా? చెప్పండి, అక్కడ ఉన్న స్వరూపమా, తను గుర్తించిన స్వరూపమా? గుర్తించిన స్వరూపం అన్నప్పుడే విలువ. అక్కడ ఉన్న స్వరూపం అని అన్నాం అనుకోండి, అది విలువ లేదు. ఇప్పుడు ఇంకొక మాట ఏమిటంటే, ఇక్కడ తన దగ్గర తను గుర్తించిన స్వరూపానికి అక్కడ ఉన్న స్వరూపానికి భేదం లేదు. భేదం లేకుండా గ్రహించినప్పుడే భేదం లేనట్టుగా దాన్ని ప్రవర్తింపచేయగలుగుతాడు. కనుక ఇప్పుడు ఏం చేశాడు, ఏం వేస్తే ఒక చెక్క వేస్తే మునగదు, తేలుతుంది అని ఎప్పుడు తెలుసుకున్నాడో ఆ చెక్కతో ఇట్లా ఉండాలి. ఇప్పుడు తాను కూర్చోవాలంటే ఎట్లా ఉండాలి, తాను నీళ్లలో మునగకూడదు, చెక్క మాత్రం నావ మాత్రం మునగాలి అని అనుకున్నాడు ఎప్పుడో. అప్పుడు దాని ఆకారాన్ని చేసినాడు. ఆకారాన్ని చేసినప్పుడు ఎట్లా వస్తుంది, పోతూ ఉంటే ఎట్లా ఉండాలి, అది కూడా ఒక ఇట్లా ఇట్లా చతురస్రం చేశారు, అట్లా పోతూ ఉంటే అది అడ్డగిస్తుంది. కనుక ఏం చేయాలి, ఇట్లా చేయాలి. చేస్తే అవుతుంది, ఆ ముందుకు పోయేది తోసుకుంటూ పడుతుంది, నీటికి అడ్డం వెళ్ళదు అన్నమాట. ఇట్లా ఉంటే ఏమవుతుంది, అంత నీటిని ఎదిరించుకుంటూ పోవాలి. కనుక ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏరోడైనమిక్ ప్రొఫైల్ అని మన వాళ్ళు కార్లు కూడా ఇట్లా చేస్తున్నారు. అవునా? అయితే అట్లా చేస్తున్నారు, కానీ ఈ వెడల్పు మాత్రం ఇట్టగా ఉంచుతున్నారు. ఏరోప్లేన్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది, మళ్ళీ ఇట్లా వెనక్కి వస్తుంది. దీన్ని ఎట్లా ఉంది, హారిజాంటల్ ప్లేన్ ఎట్లాగా ఉంది, వర్టికల్ ప్లేన్లో కూడా ఎట్లాగా ఉంది. దీన్ని ఏరోడైనమిక్ ప్రొఫైల్ అంటారు. ఆ ఏరోడైనమిక్ ప్రొఫైల్ అని కార్లు అయితే ఇట్లా చేశారు, కానీ వెడల్పు చేయాలి. అవునా? అందువల్ల అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాము, డిజైన్ ఇంజనీర్ ఏం చేశాడంటే తను ఏమి కావాలని ఎట్లా ప్రయోగం చేస్తున్నాడో అటువంటిది అవతల ఎట్లా ఉండాలి, అవతల ఉండాలే తను చేయాలి. ఇప్పుడు తను తనది అనుకుని అక్కడ దాన్ని దర్శనం చేస్తున్నాడు, లేక అక్కడ దర్శనం చేసి ఇక్కడ చేస్తాడా? అసలు తనకి ఏం కావాలో తెలిస్తే బయట ఉంటుంది. అట్లాగే తనకి ఏం కావాలో, జీవితం ఉంటే తనకి ఏం కావాలో తెలిస్తే, తనకు ఉనికి కావాలి, ఉండటం అనేది కావాలి, బతుకుంటే బతుసాగు తినచ్చు, దాని యొక్క విలువ తెలియాలి, దాని యొక్క పూర్ణత్వం తెలియాలి. నిశ్శేషంగా ఉండాలన్నా, శాశ్వతంగా ఉండాలన్నా, కాసేపు ఏడుస్తూ కాసేపు నవ్వుతూ ఉండాలన్నా, భోగంగా ఉండాలన్నా, కెరికేటట్టు ఉండాలన్నా, తన్నే కెరికేటట్టు ఉండాలన్నా, ఎగరగొట్టేటట్టు ఉండాలన్నా, చపలంగా ఉండాలన్నా, ఎట్లా ఉండాలి అని తెలుసుకుంటే ఇది తనకు హరిలక్షణం. హరిలక్షణం యొక్క ప్రయోగము తన దగ్గర ఉంది అనుకుంటే తినా. ఎవరినైనా అడిగి నైనా మరి ఉండాలనుందా చావాలని ఉందా అంటే ఏమంటాడు, ఉండాలి. ఎంతసేపు ఉండాలనుకుంటావు అంటే 10 రోజులు ఉంటే సరిపోతుంది అంటే, కాదండి శాశ్వతంగా ఉండాలి. ఆ మాట ముందను ఏదన్నా ముందు వేసేప్పుడు, అడుగు వేసేప్పుడు, ప్రవర్తనకు వెళ్లే ముందు ఈ మాట ముందు ప్రశ్న వేసుకో. ఇది వేద, ఇది అష్టలక్ష్యం.
అంటే ముందు ప్రశ్న ఎక్కడ రావాలంటే ముందు తన దగ్గరే రావాలి. ఇది డిజైన్ ఇంజనీర్ యొక్క గొప్ప విశేషం. అది బయటకైనా అంతే. అదే ఒక కంపెనీలో పెద్ద వాడు మేనేజింగ్ డైరెక్టరో లేకపోతే ఒక చైర్మన్ పెద్దవాడు కావాలంటే ఏం చేయాలంటే అసలు ముందు తను ఏం చేయదలుచుకున్నాడో తెలియాలి. ఆ చేయటానికి చేసింది బయటకు ఎట్లా ప్రయోగం వస్తుందో అందుతుందో మార్కెటింగ్ అంటారు. మార్కెటింగ్ ఎట్లా కావాలో అది తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు తనకు మార్కెటింగ్కి సంధానం. మార్కెటింగ్ అంటే వ్యవహారం అన్నమాట. తను చేసింది బయట అమ్ముడు పోవాలి కదా, అమ్ముడు పోతే చెప్పకపోతే చేసేది లాభం కనుక అది. అప్పుడు ఆ మార్కెటింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వస్తుంది, తను అనుకున్న దానిలో ఆ మార్కెటింగ్లో కొన్ని దోషాలు ఉండొచ్చు, ఇది పబ్లిక్ నచ్చకపోవచ్చు అని ఇట్లా కొన్ని మాట్లాడుకొని అప్పుడు ఏం చేస్తాడు, తన భావానికిను మార్కెటింగ్కిను సమన్వయం చేసుకుని డిజైన్ని అడ్జస్ట్ చేసుకుని ఇది వ్యవహారిక విషయం కనుక చేసుకొని లోకానికి ఎట్లా ఇవ్వాలనో అట్లా ఇస్తాడు. ఆ ఇవ్వటంలో తన డిజైన్ ఎంత స్పష్టంగా ఉండాలంటే లోకంలో మార్పులు వస్తూ ఉంటే కూడా లోకో భిన్న రుచి, దానికి మళ్ళీ ఇప్పుడు ఇదంతా చేశాడు, రేపు మళ్ళీ వాళ్ళ భావం తేడా వచ్చినప్పుడు మళ్ళీ చేయాలంటే మళ్ళీ కొత్తగా ఇంకోటి చేయాలంటే ఏమవుతుంది, తన ప్రొడక్షన్ చాలా కష్టమవుతుంది. అది వాళ్ళు ఎట్లా ఆలోచన చేస్తారు, భావం ఎట్లా ఉంటుందని కూడా ఆలోచన చేసి అటువంటి కొన్ని విధానాలు ఉంటాయి అన్నమాట. అది వాళ్ళ రుచులతో చేసే వాటికి వేరు, రుచులతో కాకుండా పర్పస్ ఓరియంటెడ్ అంటారు. ఆ పర్పస్ ఓరియంటెడ్గా ఒక లక్ష్యం కోసం చేసేట్టుగా ఉంటే అవన్నీ కూడా ముందు ఆలోచన చేయొచ్చు. అంటే ముందుగా ఆలోచన చేయటం అనే మాట మనం ఎంత గట్టిగా అంటున్నామో, ఆలోచన అనేటువంటిది ఇట్ ఇస్ అట్ ది సోర్స్. ఆస్మృతో లోచతే ఇది ఆలోచన, స్మృతిలో చూచుట ఆలోచన అంటేనే స్మృతిలో చూచుట. ఇట్ ఈస్ అట్ ది సోర్స్, అంతేనా? కనుక ముందు ఎక్కడ చేయాలి, తన దగ్గర. కనుక నిజ సాధకుడైనటువంటి వాడు నిజ సాధకుడు ఎప్పుడు అవుతాడు, ఎట్లా అవుతాడంటే ముందు తన దృష్టి ఎక్కడ ఉంటుంది, తన దగ్గర. ఇప్పుడు నేను ఏం కావాలని బయలుదేరుతున్నా, అప్పుడు ప్రవర్తనని ఎట్లా ఉండాలంటే ఇంకా మనం కర్ర ఆడించి చూసాము, పులి కోసం ఆడించి చూసాము. ఆ కర్ర ఆడించినట్టయినా కనీసం ఉండద్దు, పులి కోసం కాకుండా కర్ర ఆడించినట్టుగానే ఉంటే మనం అది కూడా ఎట్లా ఉంటుందంటే, చిన్న ఉదాహరణ చూడండి, దండం మీద బట్ట ఆరేసుకోవడము, లేకపోతే ఒక కర్ర తీసుకుని అవతల పడిపోయిన పామును లేవటము, ఇంకో బట్టను లేవటం, ఇది చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది, మన కర్ర ఆడిపోతుంటే దాన్ని ఎట్లా చేస్తాం, చేయలేము. ఒక వైర్ తీసుకుని చేయలేము, దాన్ని లేపలేము, కర్రగానే ఉండాలి. ఎందుకు కర్రగా ఉండాలంటే తన దగ్గర పట్టు ఎట్లా ఉందో ఆ చివర కూడా అదే పట్టు వెళ్ళాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, బయట ప్రయోగంలో కొన్ని మనం ఆలోచించి చేసామో ఆలోచించకుండా చేసామా అంటే ఆలోచించి చేసామని అంటాం. అయితే మన ఆలోచన ఎట్లా ఉందంటే అది ఎట్లా లేపుకుంటామని చూసాం, అది ఆలోచన కాదు. అది ఇప్పుడు ఏమవుతుంది, ఒక ప్రయోగానికి సరిపోయింది అది. అంటున్నారా, కర్రతో బట్ట లేపాలంటే ఎట్లా ఉంటుంది, బట్టేమో ఆడిపోతూ ఉంటుంది, కర్ర ఏమో ఆడకుండా ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే బయట ప్రయోగానికి సరిపోయినాయి, కానీ ఒక్క ఆలోచన ఎట్లా కోటి అపాయಗಳಿಗೆ ಒಂದೇ ఉపాయ, ఒకటే ఉపాయం. ప్రతి ప్రయోగంలో కూడా నీవు నీ ఉనికిని అర్థం చేసుకో. అక్కడ ఉనికికి ఎంతవరకు ఇచ్చావు నీవు అంటే తన ఉనికిని ఎంతవరకు పొటెన్షియలైజ్ చేశాడు. ప్రతిదీ కూడా తనకు పూర్ణమైనటువంటి విచారణకి ఇస్తుంది. విచారణ అర్థమైనప్పటికీ పూర్ణమైన విచారణ అంటే విశేషణ చరతి అంటే గతి భక్షణం, ప్రవర్తించి చూసుకోవటం. ఇప్పుడు మనం ఎట్లయితే ఈ కర్ర పట్టుకుని అవతల గుడ్డను లేపడానికి ప్రయత్నం చేశామనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తున్నాము, కర్ర పట్టుకోవటాన్ని ప్రవర్తించి అనుభవిస్తున్నాం, బయట అక్కడ గుడ్డను లేపటాన్ని కూడా ప్రవర్తించి చూస్తున్నాం. అర్థమవుతుందా? అప్పుడు రాలేదనుకోండి, ఇప్పుడు ఈ చెయ్యో ఇట్లా పట్టుకున్నాడు, ఒక వేళ 2 వేళతో పట్టుకున్నాడు, కర్ర పట్టుకోగలిగా, కానీ ఆ ఇచ్చినప్పుడు దాన్ని లేపడం చేతకాల. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది, ఇంకొంచెం ఇట్లా పట్టుకున్నాడు, ఇంకా కాలే, ఇంకొకటి ఇట్లా పట్టుకున్నాడు, ఇంకా కాలే, అప్పుడు ఇది బరువు ఎక్కువ అవుతుంది, అట్లా పట్టుకున్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కొంచెం ఉన్నప్పుడు తనకు దిగువ బాగా వచ్చింది, అప్పుడు లేపాడు. అంటే ఏం చేశాడు,
ఉనికిని సవరించుకొని బయట దాన్ని సవరించాడు. ఈ మాట మనం కర్రని పట్టుకొని గుడ్డ లేపాడనో, కర్రను పట్టుకుని పాము లేపాడనో, కర్రను పట్టుకుని గుడ్డ ఆడేసుకున్నాడనో ఒక ప్రయోగంతోనే మాట్లాడామనుకోండి, మన మన ఆలోచన అంటే స్మృతిని దర్శనం చేయడం అంతా కూడా ఆ ఒక్క ప్రయోగానికే పరిమితమై ఉంటుంది. కానీ ఆ పని చేసేటప్పుడు ఆ పని ఎంత తేడా చూపించిందంటే తన సోర్స్ని తను ఎట్ట పట్టుకున్నాడు, తన మూల స్థానాన్ని ఎట్ట పట్టుకున్నాడో అవతల ప్రయోగం ఎట్లా అన్న దృష్టితో చూసినప్పుడు అన్నీ అంతోటివి. ఎక్కడ ప్రయోగం చేసినప్పుడు కూడా మూల స్థానంలో తనకు తన గ్రహింపు ఎట్లా ఉంది, బయట ఎట్లా గ్రహింపు ఉంది, అదే ప్రతిదీ అట్లాగే ఉంటుంది. అట్లా కాకుండా విషయంగా మాట్లాడితే కర్ర పట్టుకుని దండం ఎట్టా ఆరేశాను అనుకున్నప్పుడు ఎట్లా వస్తుంది, తను దానికే వస్తాడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చాయట. ఎవరు వచ్చాడు? హనుమంతుడు. ఆంజనేయుడు హనుమంతుడా, దీన్ని కూడా చెప్పుకుందాం. ఆంజనేయుడు ఎందుకు అనకూడదు, హనుమంతుడని ఎందుకు అనాలంటే ఆంజనేయుడు అంటే అంజని యొక్క కుమారుడు అని. మళ్ళీ కుమారుడు అయినప్పుడు మనం లౌకికంగా మాట్లాడుతున్నాం. అక్కడ కూడా చాలా తత్వార్థం తీసుకుంటేనే అర్థమవుతుంది. అట్లా కాకుండా హనుమాన్ అంటే అంటే ఇది బుగ్గ హనుమాన్. దీన్ని ఏం చేశాడంటే సూర్యుడితో మరి పాఠాలు నేర్చుకుంటూ పోతుంటే ఆ సూర్యుడికి వేడికి కారిపోతుంటే నిగ్రహించుకున్నాడు. అందువల్ల హనుమాన్. అప్పుడు అది మనకు ఒక ప్రజ్ఞను చూపిస్తుంది. సాధనలో మనం వెంటనే గుర్తించడానికి ఒకటి వస్తుంది. అటువంటి పదాలనే తీసుకోవాలి, హనుమాన్ పదం ఆడడానికి. అర్థమైందా? సరే, ఇంకా ఎక్కడెక్కడ మనం లేచిపోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే సూచన ఉంటే కాల్చి వచ్చాట అని ఆ మాట చెప్పి అట్టే మనం కూడా చూసినామంటే కాల్చి వచ్చారని చెప్పి ఏం చేశాడు, నువ్వు పోయి ఏదైనా పని చూసిరా అంటే అక్కడ మీద కొబ్బరికాయ పిచ్చకుండా చేసి వస్తాడు. కొబ్బరికాయ పిచ్చి కూడా చేసి వస్తాడు. చూసిరమ్మంటే కాల్చిరమ్మన్నావుగా. అట్లా అర్థం కాదు. చాలా తెలివిగా ప్రవర్తించాడు అనేది మన రామాయణంలో మనం ఎట్లా చెప్పుకున్నాం. హనుమంతుడిని 4 పాదములు చెప్పుకున్నాం మనం. సో అనేది దీన్ని అదేంటి ఏం కాండ అది, సుందరకాండని 4 పాదముల్లో చెప్పుకున్నాం. అట్లాగే సూచనమంటే కాచి రావడం అంటే ఒక ప్రయోగంలోనే మనకేం కనిపిస్తుంది, పూర్ణత్వం కనిపిస్తుంది. పూర్ణమును ప్రయోగం చేస్తున్నాను, తన పూర్ణులే ప్రయోగం చేస్తున్నాడు, పూర్ణత్వమును గుర్తించడానికే ప్రయోగం చేస్తున్నాడు. ఆ డిఫరెన్స్ తెర రాకూడదు, ఎక్కడ చేసినా తన. అప్పుడు ఏమొస్తుంది, ఒక్క మెతుకు పట్టుకు చూస్తే అన్నం అంతా ఉడికింది ఎట్లా తెలుస్తుందో అట్లా తనకు విజ్ఞానం తెలుస్తుంది. ఆ విధంగా తన ఉనికిని గ్రహించడం, తన ఉనికిని అసలు వెతకటం అనేటటువంటిది అది హరి లక్షణం. ఇట్ ఈస్ అట్ ది సోర్స్. ఇప్పుడు అట్ ది సోర్స్ అన్నప్పుడు అట్లా ఎప్పుడు అనుకున్నాము, ఇప్పుడు ఏమవుతుంది, ఒక ప్రయోగంలోనే అన్ని ప్రయోగాలు తెలిసినట్టుగా ఎట్లా అవుతుందో అట్లాగా ఆ ప్రయోగాలు ఈ ప్రయోగంలో కూడా తను సవరించుకునే అవతల సవరించుకుంటాడన్నట్టు తెలుస్తుందో. సృష్టిలో 2 విషయాలు. ఒకటేమో తను ఒక ప్రయోగంలోనే తన జ్ఞాన విజ్ఞానములన్నీ కూడా ఒక్క ప్రయోగంలో తన జ్ఞాన విజ్ఞానములు పూర్తిగా తెలుసుకునేటటువంటి అవకాశం సృష్టిలో ఉంది. ఎందుకున్నది మనం చెప్పుకున్నాం. ఈ సృష్టి రచనతో జీవుని బాహ్య సృష్టిని ఒకేసారి రచించింది. ఒకే రచన, డిజైన్ ఎలిమెంట్, దాంతో జీవుని బయట దాన్ని కూడా. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్ బిట్వీన్ టూ. ఇది బాహ్య సృష్టికి గ్రాహ్య సృష్టికి భేదము ఒకంత కూడా లేదు, కించిన్ మాత్రం లేదు. అయితే మనం ఎట్లా మాట్లాడుతున్నాము, భేదంతో మాట్లాడుతున్నాం. ఎట్లా మాట్లాడుతున్నాం, అది శబ్దము, అది అని ఇదని ఇదని నామ రూప క్రియా గుణములతో మాట్లాడుతున్నాం. అవి తీసేస్తే అవునా. ఇప్పుడు ఇదే ప్రయోగాన్ని, హరి ప్రయోగాన్ని మన చేతుల్లో కూడా ఎట్లా ఉంటుంది. ఇప్పుడు దేవుడు అంటే ఎవరు, నేను పూజ చేయాలన్నా, యజ్ఞం చేయాలన్నా, యాగం చేయాలన్నా ఏం చేయాలి, ఏం చేస్తే నాకు దేవుడు ప్రత్యక్షమయ్యి నా కోరికలను తీరుస్తాడు. నీ కోరికలు తీర్చాలంటే నీకు దేవుడికి ఏమి సంధానం లేదు.
నీకు దేవుడు చచ్చిన అర్థం కాదు, నువ్వు నీకు చచ్చిన అర్థం కాదు. నీ కోరిక తీర్చాలి అన్నటువంటి అంశమే కనుక నీలో ఎప్పుడైనా ఏ కించిన్ మాత్రమన్నా ఉంటే దైవం నీకు అర్థం కాదు, నీకు అర్థం కాదు, నీ గోల నీకు అర్థం కాదు. గోలే అంతే. ఈ పిచ్చి వేషం తీసుకురావద్దు, దైవం దగ్గర ఈ పిచ్చి వేషాలు పట్టుకురావద్దు. ఎందుకు పట్టుకురాకూడదంటే దైవం అనేది తనలో పలికే స్వరూపం. దైవం అనేది తనలో పలికిన స్వరూపం. మరి చేతకాని వాడికి మూర్ఖుడు కోసమని బయట చాలా చూపించింది. మూర్ఖుడు కోసం చూపించినప్పుడు కూడా వాడు ముందంచెపోయేటట్టుగా వేసేటట్టుగానే చూపించింది, కానీ వాడిని వెనకంజ చేసి పాడు చేయటాన్ని మాత్రం చూపించలేదు. ఇది బాగా అర్థం కావాలి. ఆలయం అనే పదానికి దేహో దేవాలయ ప్రోక్త, జీవో దేవ సనాతన తెలియదు అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజేయత్. నేను అని పూజించి ఇందాకేం చెప్పుకున్నావు, ద్వైతం ఉనికి తన స్వరూపం. దాని ప్రవర్తనకి ఎందుకు వెళ్ళాలి, ద్వైతానికి ఎందుకు వెళ్ళాలి? అది ద్వైతం కదా. ప్రవర్తన అనేటప్పటికీ ఉనికి ఉన్న స్వరూపానికి ఉనికికి ప్రవర్తన స్వరూపం, ఉనికికి ఉన్న స్వరూపం, ఉనికికి ప్రవర్తన స్వరూపం, రెండింటిలో భేదం కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు విచ్ ఆఫ్ ది టూ యూ ఎంటర్టైన్, ఈ రెండింటిలో దేన్ని తీసుకుంటున్నావు? అదే తీసుకునేటప్పుడు ఏమవుతుంది, ఆ రెండూ తన దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు కనుక విచారణ చేసినప్పుడు ప్రతి మాట ఇందాక ఎట్లా చెప్పుకున్నా, మనం ప్రవర్తించేటప్పుడు విచారణగా ఎట్లా ఉంటుందంటే, పట్టుకున్న చోట విచారణ చేసావా, అవతల దాన్ని విచారణ చేసావా, ఇది తనకు అనుభవమే. ప్రవర్తించి తోసుకున్నాడు, అది ప్రవర్తించి తోసుకున్నాడు. అవుతుందండి, ఇది విచారణ. విచారణ అంటే ఇది లేపేటప్పుడు ఎట్లా వస్తుంది, తన దగ్గర బలం ఎట్లా అవుతుందో అది లేకపోవడం ఎట్లా అవుతుంది. అవును, ఇప్పుడు విచారణ పూర్తి ఎప్పుడు అవుతుందంటే, తను ఇట్లా అంటే తన ప్రవర్తన అక్కడ సూటిగా అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, అక్కడికి అనువాదం అయింది. ఆ అనువాదం ఎట్లా ఉంది, మనం అంటే నేను ఎట్లా లేవదలుచుకుంటే అట్లా లేపాను, ఇది తలుచుకునేవాడు నేను. రెండింటికి భేదం లేదు. అట్ ది సోర్స్ అండ్ అట్ ది ఫ్రీ అండ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్. డిఫరెన్స్ ఉంది అంటే తాను తన ప్రయోగం తప్పనమాట అని ఒక ఇన్ఫరెన్స్ రావాలి. అయితే మనం ఏం చేస్తామంటే, కనుక నేను చేయగలిగాను చూసిన అహంకరించావనుకోండి, నువ్వు అహంకరించినప్పుడు కూడా నీ అహంకారాన్ని నిలవనీయకుండా నెట్టేస్తుంది. నువ్వు ప్రయోగించింది మాత్రము స్పష్టంగా ప్రయోగించావు. స్పష్టంగా ప్రయోగిస్తేనే సరిగ్గా చేయగలిగావు, అంటే కార్యరూపంలో సరిగ్గా చేయగలిగావు. కానీ దాన్ని నువ్వు అక్కడ చూసి నీ గొప్పతనం చెప్పుకున్నావు అనుకోండి, అహంకరించావు. అప్పుడు ఏమవుతుంది, అహంకారం నీకు ఉండకూడదు, అహంకారం తోసేసింది. కానీ అప్పుడు నువ్వు ఏం ప్రయోగించావో నీకు తెలియదు. ఎందుకు, బయటదంతా మాట్లాడావుగా, నేను చేశాను, అర్థమవుతుందా? అక్కడ చూసి గొప్పతనం అనుకుంటే ఆ అహంకారము నీకు నీ స్వరూపం కాదు గనక క్రియ అయిపోయింది, క్రియ వెళ్ళిపోయింది, అహంకారం కూడా వెళ్ళిపోయింది. ఎక్కువసేపు పెట్టుకోలేదు అహంకారం, తన స్వరూపం కాదు కనుక వెళ్ళిపోయింది. అయితే అక్కడ అహంకారం కోసం చేసావు కనుక నీ ప్రయోగం నువ్వు ఎంత చాలా గొప్పగా ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే బయట కార్యము స్పష్టంగా జరగాలి అంటే తన దగ్గర ప్రవర్తన స్పష్టంగా ఉండాలి, వేరే ఉపాయం లేదు. తన దగ్గర తన ప్రవర్తన స్పష్టంగానే ఉండాలి. అయితే ఇప్పుడు ఏమవుతుంది, తన దగ్గర స్పష్టంగానే ఉన్నప్పటికీ కూడా తన ప్రయోగం దానికోసం అనుకున్నాడు కనుక అది నేను ప్రయత్నించినప్పటికీ అక్కడ సంతృప్తి అయిపోయింది, తను చూసుకోవడం లేకపోయేటప్పటికీ దాని గొప్ప అనుకున్నప్పటికీ ఆ గొప్ప తనకు నిలవదు కనుక అది వెళ్ళిపోయింది. అంటే ఏమిటి, ఆ గొప్పతనం కోసం పోయినందువల్ల గొప్పతనము నిలవలేదు, తను గుర్తించలేకపోయినాడు. అట్లా కాకుండా తన పట్టులోనే ఉందనుకున్నాడు అనుకోండి, అది తనకు కోటి అపాయగలిగే ఉందే ఉపాయం. ఎన్ని అపాయములు, ఎన్ని విషయాత్మకములు ఉన్నప్పుడు కూడా దిగువ తనదే, ప్రయోగం తన స్వరూపం, తన ప్రయోగం స్వరూపం కనుక అక్కడ తన ప్రయోగం ఉంది. అక్కడ తన ప్రయోగాన్ని చేసి చూసుకుని తృప్తిపడతాడు. అక్కడ విషయము కూడింది కాగా చూసి గర్వించడు. అవునా? కనుక ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, రెండు హరి యొక్క లక్షణాన్ని అట్ ది సోర్స్ గ్రహించడంలో రెండు ఎట్లా ఉంటుందంటే, ఎన్ని ప్రయోగాలు అయినప్పటికీ కూడా అతనిది ఒకటే ప్రయోగం. ఒకటే ప్రయోగం. ఏం ప్రయోగం అది? తన ప్రయోగము. అక్కడ కూడా తన ప్రయోగం. ఇప్పుడు ఒక ప్రయోగంలోనే జగత్తంతా కూడా మనకు కనిపిస్తుంది. ఎంతైనా సరే పూర్ణత్వాన్ని సాధించగలిగినటువంటిది, ద్వైతాన్ని తీసేయగలిగినటువంటిది.
ఇప్పుడు దీనిలో కూడా ద్వైతం చెప్తాను చూడండి. ఇది పట్టుకుని అవతల గుడ్డ లేపడానికి ప్రయత్నం చేసాం అనుకోండి. ఇప్పుడు గుడ్డను లేపడానికి ప్రయత్నం చేసావు అని అనుకున్నాం అనుకోండి, అది ద్వైతం. తన ప్రయోగానికి మారు రూపం. తన ప్రవర్తనను చూడటానికి ప్రయత్నం చేశాడనుకోండి, ఇది అద్వైత స్వరూపం. అద్వైత ద్వైత భావంని స్పష్టంగా తనకు అనుభవంలో విచారణ అనుభవంలో చూపించి తనకు దర్శనంగా ఇచ్చేటటువంటి తన గ్రహింపులో ఇచ్చేది ఏది ఉంటుందో అది హరిలక్షణం. కనుక తనకు ప్రతిదీ కూడా హరిలక్షణమే. హరిలక్షణం అన్నా ఒకటే, స్వరూప దర్శనం అన్నా ఒకటే. ఇది తనకు గ్రహింపు. స్వరూప దర్శనమైనా తన గ్రహింపే. హరిలక్షణం లక్షణం అంటే హరి అంటే తీసుకోవటం. ఏం తీసుకున్నావు ఇప్పుడు నువ్వు ఈ ప్రయోగంలో? తననే తీసుకున్నాడు. ఏం ప్రయోగం చేశాడు? తననే ప్రయోగం చేశాడు. హరినే ప్రయోగం చేశాడు. ఉనికినే ప్రయోగం చేశాడు. ఉనికినే తీసుకున్నాడు. డిఫరెన్స్ వచ్చేసింది అనుకోండి, వచ్చేస్తే అది తనకు 2 రూపాయలుగా అయ్యి దానిలో తన్ని ఆడిస్తుంది. సో ఇది ఒకటి. అంటే ఎన్ని ప్రయోగాలైనా ఇదే ఒకటి. ఆ ప్రయోగంలో ఎంత దూరం అయినా సరే తన ప్రయోగం. ఇందాక ఎందుకునో దీన్ని ఆడించినప్పుడు ఇది సాధకుడికి చెప్పే మాట, మామూలు సాధకుడికి చెప్పేది. అంటే బయట వాళ్ళతో పోల్చుకుని ఎంత చేసినప్పటికీ కూడా అక్కడ నీ ప్రయోగమే ఉంది కానీ దాని ప్రయోగం లేదు. దాంతో ప్రవర్తించేటప్పుడు నిన్నే చూసుకుంటున్నావు. చూడండి, గుడ్డలు లేపేటప్పుడు ఏం చూసుకుంటావు? గుడ్డను లేపడం చూసుకుంటున్నాను అనుకుంటున్నాడు కానీ గుడ్డను లేపడానికి నేనేమి లేపుకుంటున్నా, నేను ఎట్లా నిలుపుకుంటున్నాను చూసుకుంటూ లేదు దాన్ని లేపుకుంటాడా? ముందు ఇది ఆధారమా అది ఆధారమా? అదే గుడ్డను లేపడం చూస్తున్నాడా? గుడ్డను లేపడం చూసేవాడుతాను. ఏం చూస్తున్నాడంటే ఆ గుడ్డను లేపేటటువంటి ప్రజ్ఞ తన దగ్గర ఉంది. ఆ తన ప్రజ్ఞను చూసుకుంటున్నాడు. తన ప్రజ్ఞను చూసుకుంటూ చేస్తున్నాడు. ఇది చేస్తున్నప్పటికీ కూడా దాన్ని పక్కన నెట్టేసేటటువంటిది ఉంచారా? ఇది చాలా అపాయకరమైనటువంటిది. అంటే ఒకటికి సోర్స్ దగ్గర నుంచి చివరి దాకా ఉన్న తేడా రాకూడదు ఒకటి. ఇంకోటి, ఒక్క ప్రయోగంలోనే సర్వము అర్థమవుతుంది. యజ్ఞాత్వా నేహజ్ఞాతవ్యమో శిష్యతే. ఏ ఒక్కటి తెలుసుకుంటే, యజ్ఞాత్వా దేన్ని తెలుసుకుంటే ఇంకా ఏది తెలుసుకోవటానికి వీలు ఉండదు. సర్వజ్ఞుడే అవుతావు. అది తన ప్రయోగం. ఆ ప్రయోగాన్ని అందుకునేంత వరకు కూడా సాధకుడు రాడు. ఆ ప్రయోగానికి అందించేటట్టుగా ఎట్లా చూపిస్తుందో, ఇప్పుడు దానికంటే చెప్పుకున్నాం. ఈ కర్రను ఆడించడమే కాదు సరిగదా, ఆ పులికోస తీసుకుని ఆడించినప్పుడు కూడా బయట జరుగుతున్న ఎన్ని తేడాలు ఉన్నాయో అన్నీ కూడా తన వల్లే జరుగుతున్నాయి. ఎంత తేడా చూసినప్పుడు కూడా అన్ని తన వల్లే జరుగుతుంది. ఇంకోటి కారణం కాదు 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 కాదు. అవును అన్నావా? ఒక వ్యావహారికంగా అవుననే మాట కావచ్చు, వాడు చేసిన ఆయన వ్యావహారికంగా అవునన్నట్టుగా ఉంటే వ్యవహారం సర్దడం కోసం అన్నాం కానీ తన ప్రయోగానికి మాత్రం ఆ మాట అనకూడదు. అసలు విషయం ఎట్లా ఉంటుందంటే, అసలు ఎందుకు పుట్టావు? పుట్టకుండా ఉంటే గోరత లేకుండా ఇదిగా ఆ మాటకి వస్తుంది. అసలు ఎందుకు దూకావు విషయంలోకి? ఆ మాటకి వస్తుంది. అంటే వ్యవహారంలో దాన్ని చిన్న ఉపమానంతో చెప్తారు. ఏమంటారంటే, ఒక సన్యాసి ఒక పాము వచ్చి అడిగిందట, నేను అందరినీ చంపేస్తున్నాను, నేను పాపను చుట్టుకుంటున్నాను, పాపం చుట్టుకుంటుంది, ఈ పాపం నుంచి నేను బయటపడటానికి నాకు ఉపాయం చెప్పమని పాము అడిగిందట. చెప్తే ఏమన్నానంటే, నువ్వు ఎవరిని కరవకుండా ఉండు సరిపోతుంది అన్నట్టు. అనేటప్పటికి సరే అనుకుందిరా పాపం. కానీ పాము చూస్తే ఎట్లా ఉంటుంది? పాము అంటే సాధారణంగా అందరినీ కరుస్తుంది కదా. అది భయం చేత చూసిన వాళ్ళందరూ రాడేసి రూపు కట్టుబెట్టి కొట్టడం అట్లా చేస్తున్నారు. మరి తనేమో స్వామికి చెప్పింది కనుక కరవకుండా ఉంటుండేది. కరవకుండా ఉండేది కానీ కరవకుండా ఉన్నప్పటికీ దాని పేరే అది కనుక అది దాన్ని కొట్టడం అని బాధ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి స్వామి కనిపిస్తే, అయ్యా మీరు ఇట్లా చెప్పారు, ఇట్లా చేస్తున్నాను, ఇట్లా చేస్తున్నప్పుడు అనేది ఆయన స్వామి ఏమన్నాడంటే, నిన్ను కరవద్దన్నాను కానీ బుస కొట్టద్దన్నానా అన్నట్టు. అయితే బుస కొడుతున్నానని తెలుగు గుర్తించు. బుస కొట్టడంలో కరిచేంత
రౌద్రం ఏముంటుందో ఆ రౌద్రం నీకు రాకూడదు. అట్లాగే వ్యవహారం చేసేటప్పుడు వ్యవహారం చేస్తున్నాననే వ్యావహారిక బుద్ధి రాకూడదు. అక్కడ ఉంది రహస్యం. వ్యవహారం చేసేటప్పుడు వ్యావహారిక బుద్ధి రాకూడదు. వ్యవహారం చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది, తన ఉనికి యొక్క ప్రయోగము అనేటటువంటి బుద్ధి రావాలి. ఇది ఎక్కడ ఇప్పుడు ఈ ఈ హరిని ఎక్కడ పట్టాలి? అట్ ది సోర్స్. హరిదిహ ముగ్ధవధూని కరే విలాసిని విలసతి కేలిపరే అని జయదేవుని అష్టపది పాటలు ఉంది. దాన్ని చూపించుకుంటూ ఇంగ్లీష్లోనే మనం దీనికి ఏది మన నోబెల్ ప్రైజ్ కమిటీ వాళ్ళకి పంపించినటువంటి పేపర్స్లో ఒక పేపర్లో ఆ పాటని డైలాగ్ బిట్వీన్ ది సోర్స్ అండ్ ది సెన్స్. సోర్స్ తన దగ్గర, సెన్స్ తన దగ్గరే, బయట కాదు. అదంతా సెన్స్డ్ ఆబ్జెక్ట్. ఇది సోర్స్ తన దగ్గరే, సెన్స్ తన దగ్గరే. ఇందాక చెప్పుకున్నటువంటి వాక్యం అక్కడ దాకా తను రావాలి. ఆ పాట అంతా ఎటు చూపిస్తుందంటే తన సోర్సు, తన సెన్స్. సెన్స్ సోర్స్ని పట్టాలి. సెన్స్ షుడ్ సెన్స్ ది సోర్స్. సెన్స్ షుడ్ సెన్స్ ది సోర్స్ అంటే తన గ్రహింపు మూలమును గ్రహించాలి. ఆ తేడా రావటంలో తేడా రాకుండా ఉండటానికి ఎట్లా ఉండాలో ఆ 8 చరణాలు ఆ విధంగా అర్థం. ఈ కర్మ దానిలో కూడా ఎట్లా ఆడిపోతూ ఉంటే ఎట్లా ఉంటుందో, ఆడిపోతూ ఉంటే ఉనికి అనేటటువంటిది మనకి ఎట్లా రక్షిస్తుందో ఆ జయదేవుని అష్టపదుల్లోనే ఒక పాటతో, అది పహాడి రాగం. ఏం రాగం అది? ఏం పాట అది? 15వ పాట. రమ్యతే యమునా పులినవని. యమునా పులినవని. యమున అంటే నియమం, పులినం అంటే పవిత్రం, వనం అంటే సంభక్తి. అంటే నిగ్రహము అనేటటువంటి పవిత్రత, పులకరించేటటువంటి పవిత్రతను ఆ సేవించటంలో స్వామిని మనం ప్రవర్తింపచేస్తాం. రమతే మిక్కిలి పీడిగా అన్న అర్థాన్ని ఆ పైపులు పెట్టి ఆడించి చూపిన కర్మ సృష్టి చెప్తున్నాను సరే. దానిలో చివరికి ఆ పాటలో ప్రతి చరణానికి అర్థం చూపించుకుంటూ చూపించుకుందాం. అంత గొప్ప అర్థాలు ఉంటాయి ఆ పాటల్లో. సినిమా పాటలు కావాలి అంటే ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే తనకు 2 అంశములు ఉన్నాయి. అది కూడా తేడా చెప్పుకుందాం. చూడండి, సోర్స్ ఒకటి, ఇందాక సెన్స్ అనుకున్నాం. సెన్స్ అంటే గ్రహింపు. సెన్స్ అంటే గ్రహింపు అంటే తాను ఎక్కడ గ్రహిస్తున్నాడు. ఇందాక చెప్పుకున్నప్పుడు కూడా ఎట్లా చెప్పుకున్నాం, బయట విషయాలు ఉన్నాయనుకోండి, విషయానికి కారణ కార్యఫలములు ఎన్ని రూపాలు ఎన్నో ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు. నామ రూప క్రియా గుణములు ఉన్నాయి, దేశములు ఉన్నాయి, కాలములు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నాయి. అవన్నీ అంతేనా? అవన్నీ కాగా మళ్ళీ ఇంద్రియముల దగ్గర వచ్చినప్పటికీ ఇంద్రియములు ఎన్ని ఉన్నాయి? 31 ఇంద్రియాలు ఉన్నాయి. ఆ 31 ఇంద్రియాలు, ఆ 31 ఇంద్రియాల్లో 31 మనసు కూడా చెప్పుకున్నాం. ఆ ఇంద్రియాల వెనకే ఉన్నాయి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇక్కడ అన్నీ ఇట్లా ఉన్నప్పుడు అవునా, ఈ వీటిని నువ్వు ఎట్లా గ్రహించుట అంటే ఏమి గ్రహిస్తున్నావు అన్న సమస్య వస్తుంది. సెన్సింగ్ అనే పదం అర్థం. సెన్సింగ్ అనే మాటలోనే చాలా మాట చెప్పుకున్నాం. గ్రహింపు అంటే మనం ఇంగ్లీష్లో తెలుగులో చెప్పుకున్నప్పుడు నిజంగా కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అంటే ఏమిటి, బయట దాన్ని ఏదో గ్రహించడం అన్నట్టుగా మనకు అర్థం వస్తుంది. అదేంటండి, అయితే బయట దాన్ని గ్రహించడం అంటే ఎట్లా గ్రహిస్తున్నాము? ఇది వరకు మనం చెప్పుకున్నాం. ప్రతి ఇది కరెతో ఇంకా బాగా అర్థం అవుతుంది, ఇది చెప్పుకున్నా కనుక బాగా అర్థం అవుతుంది. ఇక పట్టుకున్నప్పుడు కర్రను పట్టుకున్నా అనేది ఏమో ఇది ఒక గ్రహింపు, కర్రను తీసుకోవటం ఒక గ్రహింపు. ఇట్లా పట్టుకున్నప్పుడు తన పట్టును గ్రహించాడు అన్నది ఇంకొక గ్రహింపు. అర్థమవుతుందా? ఇప్పుడు గ్రహింపు అంటే తనకు చేరేది, అంతేనా?
తన అవగాహనకి ఇది ఎట్లా ఉందో వీటి అన్నిటికీ చేరాలి, శివరానికి కదా చేరాలి. ఆ చేరేది ఏది ఉంటుంది, ఈ గ్రహింపు చేరు. కర్రను పట్టుకున్నప్పుడు పట్టుకునే గ్రహింపు తనకు తెలుస్తుంది, తను తెలిసేటువంటి ఇది చేరుతుంది, లోపల దాకా చేరుతుంది. ఈ కర్ర చేరదు. కనుక గ్రహింపు అంటే కర్రను బయట నుంచి ఏది పట్టుకునేది కాదు. ఎందుకు కాదంటే అది తనదాకా చేరదు కనుక. అది తనదాకా చేరదు కనుక ఇది అది గ్రహింపు కాదు. గ్రహింపు అంటేనే ఎప్పుడు కూడా తనను గ్రహించడమనే. ఇప్పుడు ఎట్లా గ్రహించాడు, ఇది జారకుండా పట్టాలంటే ఏం చేయాలి, దీంతో విచారణ చేయాలన్నా, దీన్ని గురించి అటు ఇటు అనాలన్నా, తననాలన్నా. తననే కనుక అనుకున్నప్పుడు ఈ కర్ర ఎట్లా చేస్తాడు చూడండి, గబుక్కని ఎట్లా ఉంటుంది. దానికి చిన్న మన ఉపమానం ఎట్లా ఉంటుందంటే, మరి రామాయణంలో అదేది శివధనుస్సు ఎత్తడానికి ప్రయత్నం చేసినప్పుడు మరి రాముడు ఎట్లా ఎత్తాడో రావణాసుడు ఎట్లా ఎత్తాడో మనకు తెలుస్తుంది. రావణాసుడు ఏం చేశాడో అహంకరించుకుంటూ ఎత్తాడు. అహంకారం లోపల ఎప్పుడు ఉంటుందో దాన్ని ఎట్ట పట్టాలో చేత కాదు. ఎట్లా, ఎప్పుడు, ఎక్కడ, ఏ తీరుగా, ఎట్లా, ఇన్ని మాటలు ప్రశ్న వేస్తావు. ఆ ప్రశ్నలు ఏ ప్రశ్న కూడా నాకు అందదు. ఎందుకంటే తనకు అందదు. ఎందుకంటే తనను పాడు చేసుకున్నాడు కనుక అందదు. ఏ కన్ఫ్యూజ్డ్ మ్యాన్ కెనాట్ డూ ఎనీథింగ్. ఏ ఈగోయిస్టిక్ మ్యాన్ కెనాట్ డూ ఎనీథింగ్. హీ కెన్ అట్ ది బెస్ట్ ఎంజాయ్ హిస్ ఈగోయిజం. అనుభవించని అదేందా రావణాసుడు అనుకున్నాడు, ఇదేముంది ఇంత అనుకున్నాడు, లేప అనుకున్నాడు, అనుకుని నెత్తిలేసుకున్నాడు. రావణాసుడు మరి రావణాసుడు చేశాడు. రాముడు ఏం చేశాడు, ముందు గురువు ప్రదర్శన చేసుకున్నాడు, శివుడికి ధనస్సుకి ప్రదర్శన చేశాడు, శివుని తొలగించుకుంటున్నాడు. సీతను అనుకోలేదు, దీనివల్ల నాకు సీత వస్తుంది, నేను భార్యగా అవుతుంది, నేను గొప్పవాడిని అవుతాననే మాట కించిత్ కూడా ఆయన దృష్టం లేదు. గురువు ఆజ్ఞ కనుక చేశాడు. లెక్క రామా చూస్తామే కానీ అన్నాడు ఎవరు, విశ్వామిత్రుడు అన్నాడు. తను మరి ఇంకా వాక్య పరిపాలనలు అన్నాడు. ఏమన్నాడు, ఎవరితో విశ్వామిత్రుడితో తనని పంపించేటప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు నీకు విశ్వామిత్రుడు గురువు, ఆయన ఎటు చెప్తే అటు చెయ్యి, ఆయన చెప్పకుండా నువ్వు ఏం చెయ్యదు. ఆయన ఏమన్నాడు, చూస్తామే సరే ధనుస్సు లేపు అన్నాడు. ధనుసు లేపి సీతను వరించోనని లే. ధనుసు లేపినప్పుడు తన దృష్టిలో సీత లేదు అసలు. సీతను నేను వరించుకుంటున్నాను, సీతను నాకు పెళ్లి చేసుకుంటాను అన్నటువంటి కామభావం కానీ ఇంకో విషయాత్మకమైన భావం కించిత్ లేదు. అది రాముడు. అట్టున్నాడు కనుక చక్కగా లేపాడు. అది శివధనుస్సు. అది శివధనుస్సుని ఎట్లా అనుకుంటున్నాము, అట్లాగే నువ్వు కర్ర తీసిన గుడ్డ రాస్తున్నప్పుడు కూడా అది శివధనుస్సు యొక్క ప్రయోగం. శివధనుస్సు అంటే శామ్యతీతి శివ, నీ పొగరు దోషములు అన్నిటినీ కూడా అణచివేసేటటువంటిది ఆ ప్రయోగం. అది ఎప్పుడు తెలుస్తుంది, తను హరి యొక్క లక్షణాన్ని అట్ ది సోర్స్. అందుకని ఇందాక చెప్పుకున్నాం, గ్రహించుట అన్న మాట వస్తే ఎక్కడి నుంచి గ్రహిస్తున్నాం అంటే అక్కడ ఆ డిస్టర్బ్డ్ బయట దగ్గర నుంచి కూడా తన దాకా, తన ఉనికి స్థానం దాకా కూడా గ్రహింపే. కనుక డైలాగ్ బిట్వీన్ ది సన్స్ అండ్ సోర్స్ అంటే ఎట్లా ఉంటుందంటే, గ్రహించుట అనే మాట ఎట్లా ఉంటుందంటే, నేను బయట దాన్ని గ్రహిస్తున్నానా, ఇంద్రియమును గ్రహిస్తున్నానా, మనస బుద్ధ చిత్త, ఈ ప్రశ్నలన్నీ రావాలి. ముఖరిత మణి మంజీరం ఉపేహి అని ఇంకొక సదాశివది జయదేవ అష్టపదుల్లోనే ఆయన ఏమంటాడంటే, ముఖరిత మణి మంజీరం. మణి అంటే మన శబ్దే పలికించుట, మణి మంజీరం మనస్సు. ఆ మనస్సు అంటే తలంపు అన్నమాట. ఆ తలంపుల్ని ప్రశ్న వేసుకుంటూ రావాలి. మణి అంటే పలికించడం అన్నమాట. మనస్సుని ప్రశ్న వేసుకుంటూ రావాలి. ఎట్లా ప్రశ్న వేసుకుంటూ రావాలంటే, ముఖరితం అంటే తన ప్రయత్నం ఏమి, ఇందా చెప్పినట్టుగా కర్రతో బటనే ఎత్తుతున్నావా, లేకపోతే తన ప్రయోగానికి బయట ప్రయోగానికి భేదం లేకుండా ఉండే అభేద దర్శనాన్ని చూస్తున్నావా,
అట్లా మాటి మాటికి ప్రశ్న వేసుకుంటూ ఆ విషయం అట్లా ప్రయోగం మనం చేసేటప్పుడు కర్ర అని గుడ్డ అని గుడ్డ అట్లయితే ఇట్లా ఇది ఎట్లయితే అట్లా అటువంటి ఎన్ని ఉన్నాయో కర్ర ఎట్లయితే ఎట్లా అట్లా అది ఇట్లా అవుతుంది ఉంటో శక్తి ఉంటే ఎట్లా శక్తి లేకపోతే ఎట్లా ఇటువంటి అన్ని ప్రశ్నలు వేసుకుంటాం సార్. ఈ ప్రశ్నలు అన్నింటినీ ఎట్లా వేసుకోవాలంటే ఈ ప్రశ్నలతో తృప్తిపడదు, నేను నా గ్రహింపును ఎట్లా నిలుపుకుంటా, అది పొటెన్షియల్ ఎనర్జీ ఫర్ ఎ మ్యాన్. అప్పుడు తను చెయ్యలేనిది అనేది ఈ లోకంలో లేదు. అర్థమవుతుందా? ఉనికి అనేసారు ఆ పదము మన తెలుగులో చక్కగా ఉనికి అని చెప్పుకుంటున్నాం. సంస్కృతంలో పదం సత్. సత్ ఈస్ నాట్ పొటెన్షియల్, నాన్ పొటెన్షియల్. అంటే ఒకసారి చెప్పుకుంటాం, ఇది కూడా చెప్పుకున్నదే లోకంలో ఎట్లా ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ, వెలాసిటీ ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీ అంటారు. కైనటిక్ ఎనర్జీలో వెలాసిటీ ఎనర్జీ ఉంటుంది, ఇంకానేమో ప్రెషర్ ఎనర్జీ కూడా ఉంటుంది. అంత స్పష్టంగా హీస్ పొటెన్షియల్. మనిషి యొక్క ఉనికి స్వరూపం యొక్క తేజస్సు అర్థం కాదు. ఎట్లా ఉంటుందంటే నేనేమీ కాదు అని కూర్చో, తన పనులు ఎంత గొప్పగా జరుగుతాయో, తనకి ఏమీ ప్రజ్ఞ లేదు. నాకు కాస్త తెలుసు అని కనుక వచ్చావా పాడు చేసుకున్నావు అన్నమాట. రెండూ పాడు చేసుకున్నావు. బయట పని పాడవుతుంది, తనకు తన ప్రయోగం కూడా పాడైపోతుంది, తన దర్శనం కూడా పాడైపోతుంది. మరి ఎన్ని పుస్తకాలు రాసుకున్నప్పటికీ కూడా, ఎంత చేసుకున్నప్పటికీ కూడా, ఎంత జీవితం గడిచినప్పటికీ కూడా అక్కడ నేను ఇంకొకటి ఉన్నా అన్న అంశం తనకు పడచూపకూడదు. మోహం అంటే అన్ని కూర్చుకొని అది ఉన్నది ఇది ఉన్నది నేనున్నా దాంతో సంబంధం ఉన్నా, అది నాకు ఉన్నందువల్ల నేను ఇది సాధించా. ఒకప్పుడు నేను కర్రతో సాగు చేసేవాడిని, అందుకనే నీ ఇవాళ బట్ట తొందరగా అండేశా అంటే ఏముంటుంది తెలుసిన? కత్తి తీసుకుని దేహాన్ని నరుక్కుంటే ఎట్లా ఉంటుంది, దేహాన్ని నరుక్కుంటే ఇంకో దేహం వస్తుంది, తనని చంపుకుంటే ఎట్లా ఉంటుంది. మళ్ళీ జ్ఞానం చేతనే నువ్వు ఎదుగుతావు, నువ్వు బతకాలి. నీ గ్రహింపు నేను మళ్ళీ జ్ఞానం చేతనే. జ్ఞానం అంటే ఏమిటి? తన గురించి అవగాహన పోగొట్టుకున్నందువల్ల ఈ ప్రవర్తన వచ్చింది. మరి అన్ని ప్రవర్తనలో కూడా తన గురించి తన అవగాహన నిలుపుకున్నప్పుడే మళ్ళీ చేస్తావు. ఆనాడే నీకు మృత్యురాహిత్యమైనటువంటి స్వరూపం కలుగుతుంది. నేను ఉన్నాన్న స్వరూపం యొక్క విలువ అర్థం అవుతుంది. కనుక హరిని గ్రహించడం అనేటటువంటిది బయట నుంచి రావటం అటువంటిది అన్వయం అంటారు, ఇది అర్థవత్వం అంటారు. అర్థవత్వంగా తన మీద పోల్చుకున్నప్పుడు ఇది సామాన్యుడికి చెప్తే అర్థం కాదు. కానీ ముందుగా కొన్ని పాఠాలు అటు నుంచి వచ్చిన తర్వాత అందుకని ఇప్పుడు ఏం చెప్తారు, బయటగా ఏం చెప్తుంది, దోషం చూపిస్తుంది. బయట పనులు చూపించినప్పుడు పనుల్లో దోషం అవటం చూపిస్తాడు. ఆ దోషాన్ని ఎవరు చేశారంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా తప్పించుకోలేడు, తనే చేశాడు. ఆ రూపంలో అంటే భాష అట్లా ఉంటుంది, చెప్పే బోధ కూడా ఎట్లా ఉంటుంది. సాధకుడికి ఎట్లా ఉంటుంది చూసామంటే, సాధకుడికి సాధన దృష్టితో చెప్తారు. ఇప్పుడు ఏం సాధన అట్లా దాని గురించి మాట్లాడేవనుకో, వాళ్ళ ఇదివరకులాగా మాట్లాడేవనుకో, ఇప్పుడు నువ్వేమో సాధించావు, మదనమే సాధించావు. ఇది కాదు. ఏం చేసినప్పుడు కూడా నీ సాధన కోసమే చేశావు కదా. నీ సాధన కోసం చేసినప్పుడు నిన్ను సాధించుకుంటే అది సాధింపబడుతుంది, తన్ను సాధించుకుంటే సాధింపబడుతుంది అని సాధకుడికి చెప్పే తీరు వేరుగా ఉంటుంది, జ్ఞానికి చెప్పే తీరు ఇట్లా ఉంటుంది. ఏది ఇప్పుడు హరి యొక్క గ్రహింపు, హరి అంటేనే గ్రహింపు అనే మాట. పూర్ణత్వం ఎక్కడ వస్తుంది? తన దగ్గర చూపించినప్పుడే. ఇప్పుడు ఈ పూర్ణత్వం దగ్గర తన దగ్గర చూపించుకోవడం అనేది ఎట్లా ఉంటుందంటే, సాధకుడికి ఇదేమో లక్ష్యంగా చూపిస్తాడు, సామాన్యుడు కూడా ఇది లక్ష్యంగా చూపిస్తాడు. ఆ చెప్పడం ఎట్లా ఉంటుందంటే, ఆయన హరిభజన చాలా బాగా ఉత్తమమైనటువంటిది, హరిభజన చాలా ఉత్తమమైనటువంటిది, హరిభజన చేయి అనేటువంటి మాటలు ఏవో ఉంటాయి, పాటలు ఏవో ఉంటాయి. హరిస్మరణೆ ಮಾಡೋ నిరంతర అని కళ్ళలో ఉంటుంటుంది. పరగతికే ఇది నిర్ధార, ఇది పరగతికే పూర్ణంగా ఉంటుంది, నిర్ధారణ. హరిస్మరణೆ ಮಾಡೋ నిరంతర. మరి వాళ్ళు ఎవరు, సూర్దాస్ అని ఒక
హిందీలో అటువైపు ఆయన పాడతాడు, హరిదర్శనకి ప్యాసి అంకియా కియా, కళ్ళు హరిని దర్శనం చేయడానికి ఇట్లా దాహంగా ఉంది. ఆ పాట ఎంత ఉంటుందంటే ఆయన ఎంతవరకు పాడారో వేరే సంగతి, కానీ మనకు వింటుంటే ఏదో కొంచెం సంచలనం వస్తుంది. ఈ సంచలనం ఎంత కావాలి? ఆ పాడిన ఆయన ఎంత దృష్టితో పాడాడో అంతైనా అందద్దు మనకు. అవునా? అది ఏం చేస్తారు, నేను అటు చేస్తే వస్తుంది, ఇది చేస్తే వస్తుంది, అటు ఇటు తిరిగితే వస్తుంది, హరిస్మరణ చేయి ఆలయానికి ఓ, ఇటువంటి మాటలు మాట్లాడామనుకోండి, ఇది మరి సత్యమా అసత్యమా అంటే అధికారిని బట్టి అంటారు. అధికారి అంటే ధారణను బట్టి, వాడికి ఎంత ధారణ ఉంటుందో అంత ధారణ. సరిపోతుంది అంటే సరిపోదు. బడిలో ప్రవేశం పెట్టినప్పుడు అమ్మ ఏం చేస్తుంది, స్కూల్కి పోయిరాపో, ఇంటికి వచ్చేటప్పటికి జామకాయ పెడతా, అది పెడతా, కజ్జికాయలు చేసి పెడతా, అవి చేస్తా అంటుంది అన్నమాట. అది ఎంతవరకు ఉంటుంది, వాడికి స్కూల్లో రుచి పట్టేంత వరకు ఉంటుంది. స్కూల్ రుచి పట్టిన తర్వాత దాన్ని ఎవడిపోతాడు, ఎప్పుడన్నా పీల్చి పెట్టాల్సి వస్తుంది. లేకపోతే స్కూల్కి పోయి రాగానే నాకు కజ్జికాయలు పెడతానంటివే అమ్మా అంటాడు ముందు రాగాలి. తేడా ఉంది లేదా? అక్కడి నుంచి ఎట్టుండాలి, వాడికి అర్థం కావాలన్నమాట. అర్థమై తనంతట తానే ముందుకు పోయేటట్టుగా ఉండాలి. ఎట్లాగో ఇవన్నీ కూడా మనకు కేవలమైనటువంటి, ఇప్పుడు ఇక్కడ ఈ తేడాలు మనం పోల్చుకుంటే ఇవన్నీ ఉపమానములేవి. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే ఒక ఉపమయమునే మనకు ప్రదర్శింపచేసేటట్టుగా ఉపమానం ఉన్నాయి. అట్లాగే మన జీవితం అంతా కూడా మన నిజ జీవితాన్ని ప్రదర్శింపచేసేటట్లే ఉన్నాయి, కానీ ఇక్కడ ఈ జీవితంతో బతికి చావటానికి కాదు. ఈ జీవితంతో బతికే విషయాలన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు తన దగ్గర ఏముందో తనకేం అర్థం కాదు, ఎందుకు పోతున్నాడు అర్థం కాదు. రేపు చచ్చిపోయిన తర్వాత నా కొడుకు తగ్గిన పెడతాడో పెట్టాడు ఏడవటానికి కాదు. జ్ఞాని తనకు ఆత్మశ్రాద్ధం ఉంటాడు, తనకు శ్రాద్ధం పెట్టేసుకుంటాడు, అయిపోయి ఇంకెవరు శ్రాద్ధం పెట్టాలి? పనికిరానటువంటి కొడుకు తద్దినం పెడితే తనకు అందుతుందా? ఆశ కాకపోతే తన చాతకాంతనాన్ని కొడుకు మీద రుద్దుకుంటే ఎట్లా వస్తుంది? చేయి, సాధన చేయి. నిన్ను ఉద్ధరించుకోవటం అనేటువంటిది నువ్వు ఇప్పుడు సాధన చేస్తే దేహంలో ఉన్న భౌతిక దేహంలో ఉన్నప్పటికీ కూడా అభౌతికమైనటువంటి ప్రవర్తన చూసుకుంటే, అభౌతికమైనటువంటి తపస్సుగా జీవితాన్ని చేస్తే, మన దగ్గర ఒక పాట ఉంది, జీవన పాలన సాధన పాలనగా సాధకుడు ఆ రచనను, స్వామి రచన ఎట్లా ఉంటుంది? ఏమైనా సరే నువ్వు ఎటు ప్రవర్తించినా సరే నిన్ను నీ నిజ ప్రవర్తనకి వచ్చేటట్టుగా కంపింపజేస్తుంది. కర్ర పట్టుకుని పెడుతుంటే, రే కర్రతో బట్టలు వేపుకుని చెప్పేసేవా, బట్టలు వేసుకున్నావా, నీ ప్రయోగం చేసుకున్నావా? ఆ పని చేసావా, నీ ప్రయోగమా? ఆ పనియా నీ పనియా? ఆ పనియా నీ పనియా? నీ దర్శనమా? నిన్ను చూసుకున్నావా, దాన్ని చేసుకున్నావా? నిన్ను చూసుకున్నావా, దాన్ని చేస్తున్నావా? నిన్ను చూసుకున్నావా, దాన్ని చేస్తున్నావా? ఇది కంపింపజేస్తుంది. అవునా? ఎవరికి ఒగ్గుతాం మనం? హరికే ఒగ్గుతాం. దానికోసం కాదు కనుక దాన్ని వదిలేసాం. అది వెళ్ళిపోయినప్పుడు ఏడవలే. ఎన్ని పనులు వెళ్ళిపోయినాయి, ఎన్ని జన్మలు వెళ్ళిపోయినాయి, ఏడవలే. అది లేకపోతే ఉండలేనని, అది లేకపోతే బతకలేనటువంటి వాడు, అది లేకుండా పోయింది తను బతికున్నాడు. ఈ మాట మనం బాగా అర్థం. అది లేకుండా పోయింది, నేను బతికున్నా. ఇది తనకు ప్రత్యక్ష ప్రమాణం. ఈ ప్రమాణం చెప్పడానికి ఇంకెక్కర్లే, ఎవరెక్కర్లే. మనం ఇంకో మాట మొన్న ఎప్పుడో వారిని నేను చెప్పుకున్నాం అంటే, పోయిన జన్మను నమ్మం అనుకోండి, జన్మాంతరం నమ్మమైనప్పుడు కూడా ఇప్పుడు ఈ జన్మలో పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని విషయాల్లో అది లేకపోతే నేను బతకాలన్నవాడివి, అది లేకుండా పోయింది నువ్వు ఉన్నావుగా. ఎప్పుడూ కూడా వేదాంతం ఎవడు చెప్తుంది, ఇట్లా జరిగిపోయిన కాలంతో భూతకాలమును ప్రమాణంగా చెప్పదు ప్రవర్తనని, భవిష్యత్తును ప్రమాణంగా చెప్పదు వర్తమానం. ఇప్పుడేం జరిగింది చూడు, వర్తమానమే ప్రమాణం. వర్తమానం అంటే చూడమ్మా, ప్రజెంట్ టెన్స్, వర్తమానం ప్రమాణం. కనుక ఈ విధంగా గుర్తించి ప్రవర్తించడం అనేటటువంటిది మనకు గుర్తించి ప్రవర్తించడం అనేటటువంటిది గ్రహింపు.
ఆ గ్రహింపునే హరి లక్షణంగా అన్నారు. హరి యొక్క లక్షణమే తనకు ప్రాప్తి. ఆ గ్రహింపే ప్రాప్తి. తన గ్రహించింది తనది, విడిచేసింది తనది కాదు. గ్రహించనిది విడిచినది. డెఫినెట్ టర్మ్సే కానీ అది అట్లాగా ఇట్లాగా అని ఊరికినే అనుకోవటం కూడా కాదు. అట్లాగా ఇట్లాగా అన్నట్టు అంశం అది కూడా చెప్పుకుంటాం. అట్లాగా ఇట్లాగా అంటే ఆ రెండింటిని చూస్తున్నాడు ఎవడు పోల్చుకుంటున్నాడు? నేనేగా. ఇదా అదే అని పోల్చుకునేప్పుడు ఇదా అన్నప్పుడు అది తన గ్రహింపులో ఉంది, అదా అన్నప్పుడు అది కూడా తన గ్రహింపులో ఉంది. రెండు తన గ్రహింపులో ఉన్నాయి. ఇప్పుడు రెండు తన గ్రహింపులో ఉంటే ఆ రెండింటి గ్రహింపు తనగా లేక తన గ్రహింపు తనదా? తనకంటూ ఒక గ్రహింపు ఉన్నదా లేదా అంటే ఇప్పుడు ఏం చేశాడు? ఆ రెండింటి తన గ్రహింపులో ఎరగబెట్టాడు. చేసేటప్పుడు ఏం చేశాడు? ద్వంద్వములైనవి అవి, పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్. బాబా 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 నువ్వు కదిలితే బయటికి ఉనికి నుంచి బయట కదిలితే అంతా కంపు కంపే. అంతా కంపు కంపే. కనుక అటువంటి పనులు మనం నిజ సాధకుడు ఆచరించకూడదు. ఒక పాటలో చెప్పుకున్నాం, హరి అవతారము జీవునికి ఆధ్యాత్మికముగా ఎదుగుటం. తన ఆధ్యాత్మిక ఎదుగటమే తనకు హరి అవతారం, తానే హరి అవతారం. మనకి ఇందా మాటలో ఏం చెప్పుకున్నాము? ఇప్పుడు సర్వసామాన్యంగా చెప్పుకుంటే ఒక దైవీభావం దగ్గరికి వెళ్ళి ఒక ఆలయానికి వెళదామన్నా, దేవతలందరూ అక్కడ ఉన్నారన్నా, వాళ్ళకి ఈ పూజ చేయాలి, ఆ పూజ చేయాలి, ఈ పూజ చేయాలి అనుకుని మనం ఎన్ని అనుకుంటున్నప్పటికీ కూడా ఆ అనుకునేది తన స్వరూపంలో ఏమవుతుంది? అది చేసి తనకేమవుతుంది? భగవంతుడికి సేవ చేద్దాం అనుకున్నాం అనుకోండి. భగవంతుడు సేవ చేద్దామంటే మరి మన అది హిందూ ధర్మ సంరక్షణ మీ చేతిలోనే ఉంది పుస్తకంలో చాలా విషయాలు చెప్పుకున్నాం. అన్ని విషయాలు చెప్పుకున్నాం. పూజ చేసేటప్పుడు ఎన్ని విషయాల్లో తన అంశం ఎట్లా ఉంటుందో చెప్పుకోవటం అని ఒక్కరు కూడా విడిచిపెట్టకుండా చెప్పుకున్నాం. దాన్ని కావాలని లోకాన్ని తెలియాలని చెప్పుకున్నాం అన్నమాట. ఎందుకు చెప్పుకున్నప్పుడు ఏమొస్తుందంటే అక్కడ తన అంశమే ఉంది. మాటి మాటికి తన అంశం ఎట్లా ఉంది? ఛాలెంజింగ్ యో. అది నువ్వు గ్రహించావా లేదా? నీ అంశంలో గ్రహించావా లేదా? ఏదో గుడికి పోయొచ్చా ఆ గుడికి పోయి ప్యాంటు ఒక గుడికి పోతే ఎట్లా ఎవరు పోయినా వాళ్ళు ఆ రజోగుణం తిట్టపోయినా ఎవరు పోయినావు? సిగరెట్ తాగేవాడు ఆలయానికి పోతే ఎవరు పోయినావు? అంటే ఇప్పుడు ఎట్లా సిగరెట్ మానేస్తే ఆలయానికి పోయినట్టు, ఆలయానికి పోయినట్టు. సిగరెట్ పాటు జీవులో వేసినట్టు పోయినావు. అటపని చేసుకుని ఆలయానికి ఎట్టపోయినావు. ఆలయం గడపడ దాటే అసలు ఇది దాటలేదు, దాటే చూసేవాగా అంటే అది గడపదట. అది కాదు ఆలయం. దేవాలయం. ఈ దేవాలయానికి వెళ్ళలేము. ఎందుకు? దేవాలయము వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, ముందు దేవాలయంకు వెళ్ళాలనేటువంటిది తన సంకల్ప వలమా, బయట ఉన్నటువంటి ఆలయమా? సంకల్ప దర్శనమా, బయట యొక్క స్వరూపమా దర్శనమా? అవునా? పిచ్చి ముత్తుకోళ్ళు, ఏమీ తెలియనటువంటి వాళ్ళు అదిగో తోక అంటే అదిగో పూలే రకాలు ఇప్పుడు ఏం చేస్తారు? ఏ ఆలయం చూసినా ముందు కళ్యాణం చేస్తారు. కళ్యాణం అంటే ఏమర్థం కాదు వాళ్ళకి. కళ్యాణం అంటే వాడు చేసేది పెళ్ళి. కళ్యాణం చేయి, వాళ్ళ కళ్యాణం అని పేరు పెట్టి వాళ్ళు పెళ్లి చేస్తారు. నువ్వు కళ్యాణం చేయి, నేను కూడా వచ్చి దానిలో పాల్గొంటాను. నువ్వు పెళ్లి చేస్తానంటే ఏమన్నా అర్థం ఉందా? అమ్మ నాన్న మాట వాడు పెళ్లి చేస్తుంటారండి. అమ్మ నాన్న గౌరవించాలంటే వాళ్ళ కూర్చోబెట్టి బట్టి పెళ్లి చేస్తారు వాళ్ళకి. ఆయనకి ఏదో పెళ్ళి కళ్యాణం చేస్తే దానికి ఏదో ఇన్ని బూటీస్ వస్తాయనుకొని, ఇన్ని మూటలు వస్తాయనుకొని
ఆవిడ చేసుకుంటూ పోతుంటారు. అయితే ఇప్పుడు మరి ఏం చేయమంటావు? కళ్యాణం చెప్తా. మీ కళ్యాణమేగా అంటుండ్రు. పదం కాదు ఇవ్వండి, నువ్వు కళ్యాణం వాళ్ళ పేరు పెట్టావు, చేసేదాం పెళ్ళి. కళ్యమనతీతి కళ్యాణం. కళ్యమనతి అంటే పదం కల శబ్ద సంఖ్యాన యోగం. ఏ నువ్వు కృష్ణుడికి రుక్మిణికి అన్నావో, కృష్ణుడికి సత్యభామ అన్నావో, రాముడికి సీత అన్నావో, నారాయణుడికి లక్ష్మి అన్నావో, పరమేశ్వరుడికి పార్వతి అన్నావో, వాళ్ళిద్దరినీ ఏం చేయాలి? పలకరించాలి. శివుడు అంటే ఎవరు? ఆ పలకరించినప్పుడు ఏమవుతుంది సౌభాగ్యం అంటే, ఆ పలకరించినటువంటిది తెలివి తనది. ఇప్పుడు తనకు తన తెలివికి అందుతుందా అంటే, తన పలకరిస్తే అప్పుడు అందుతుంది. ఏమవుతుంది? శివుడు అంటే ఎవరు అర్థమవుతుంది. గుడ్డిగా పోయి చూస్తే ఏమర్థమవుతుంది? గుడ్డిగా నారాయణని చూస్తే ఏమర్థమవుతుంది? బొమ్మ అది. బొమ్మను చూసినట్టు చూస్తే ఏమర్థమవుతుంది? అది బొమ్మ ఏం కాదుగా, నీకు చైతన్యం. నీలో అన్ని కదలికలకి నీ ఉనికి స్వరూపంగా ఉన్నటువంటి ఆ నారాయణ్ణి శబ్ద సంఖ్యానం అంటే పలకరించి అన్వయం చేసుకో. పలకరించు, అది ఏమి అని అడుగు ఉంది. అసలు నారాయణుడు అంటే ఎవరు, శివుడు అంటే ఎవరు అడుగు. ప్రశ్న వేస్తే ఆ అర్థం ఎట్లా? మరి ఈ రోజున కొబ్బరికాయ ఇచ్చాను, అది ఇచ్చాను, ఆలయానికి పోయినాను అనుకున్నప్పుడు ఆ శివుడి గురించి నేను ఏం చేశాను? భక్తి చేశాను. భక్తి అంటే పారండం చేయటం కాదుగా. భజ సేవాయా అంటే అక్కడ శివుని గురించి ప్రవర్తించినప్పుడు తనగా ఏం చేస్తాను, ఏం తీసుకున్నాడు? సేవించడం అనేది ఎప్పుడు తన స్వరూపమే, వాళ్ళది కాదు. అర్థమవుతుందా? గురువుగారికి కాళ్ళు పిసిగితే ఇది సేవ అని మాట మనం అనుకుంటారు. అంటే గురువుగారికి కాళ్ళు పిసగటం సేవ కాదు. గురువుగారి కాళ్ళు పిసిగితే ఆయన కాళ్ళు నొప్పులు ఆపడి తగ్గినాయి, మళ్ళీ రేపు మళ్ళీ వస్తే మళ్ళీ పిసుకుతాం. అది కాళ్ళు పిసగటమే. తన దగ్గర గురువుగారికి ఆ కాళ్ళు పిసిగేటప్పుడు తను చిత్తాన్ని ఎట్లా నిలుపుకున్నాడో అది తనకు సేవ. సందర్భం వచ్చింది వెనక ఒక మాట చెప్తాం, దాని గురించి ఎట్లా చేస్తారు చూడండి. మొన్న మఠం నుంచి ఒక అభ్యర్థన వచ్చింది. వింటున్నారా? మఠం నుంచి ఒక అభ్యర్థన వచ్చింది. ఏమొచ్చిందంటే, మఠంలో ఏం చేస్తారంటే అక్షతలు వేయటానికి చేస్తారు. ఇప్పుడు కూడా అక్షతం అంటే మనము క్షతం కాదు అంటే విరగకూడదు, ధాన్యం విరగకూడదు. ఏం చేస్తారు? మార్కెట్లో బియ్యం కొరకు వచ్చిన దానిలో ఏరి వేసేవాడు, విరగకుండా ఉండేటువంటి ఏరి వేసేవాడు. అట్లా ఏరిని ఒక చోట పెట్టుకుని 4 గింజలు అట్లా వేసేటప్పుడు కూడా అప్పటికి మొదటి మాట కావచ్చు, కానీ మళ్ళీ ముట్టినప్పుడు కొన్ని విరుగుతాయి అన్నమాట. అవి రాకుండా చూసి అక్షతం వేయాలి. అక్షతం వేస్తున్నామా, గింజలు వేస్తున్నామా? అక్షతం అంటే విరగకుండా, దాన్ని విరగకుండా చూడటం కోసమని తను ఎంత శ్రద్ధ పెట్టాడో ఇది తనకు సేవ. తనకు సేవ, తను చేసిన సేవ, తను ఆచరించినది. సేవ అంటే తను ఆచరించినది. అక్కడ గింజలు వేసినవి ఏమైంది? రేపు పొద్దున్న నిర్మాల్యం అని తీసేసాం. అర్థమైందా? ఇప్పుడు దీనిలో వింటున్నారా? దీనిలో ఇప్పుడు ఏమైందంటే మన వాళ్ళు ఏం చేసేవాడంటే అది అట్లా చేసుకుంటూ ఉంటే గింజ దాకా వచ్చేటప్పటికి మిషన్లో వెళుతుంది కదా. అది మిషన్లో వెళ్ళినప్పుడు దానికి బలం తగ్గుతుంది, విరుగుతుంది. అవి విరగపోయినప్పుడు బలం తగ్గుతుంది కదా అని మన వాళ్ళు ఆలోచన చేసి ఏం చేశారంటే వడ్లు తెచ్చేవాడు. వడ్లు తెచ్చి వడ్లుని కడిగేసేవాడు. బియ్యం అయితే కడగటానికి రాదు, వడ్లు కడిగేసి కడగబెట్టి ఆరబెట్టుకునేవాడు. ఆరబెట్టిన తర్వాత ఒక చిన్న సిమెంట్ బ్లాక్ పెట్టుకుని దాన్ని ఇట్ట ఒలుస్తారు. వాళ్ళు ఒలిచి ఆ పొట్టు తీసేసి బలంగా కాకుండా దంచకుండా అనమాట ఒలిచేసి ఆ పొట్టు తీసుకుని ఆ ధాన్యాన్ని తీసుకునేవాడు. అక్కడ ఏదైనా పొరపాటున విడిపోతే తీసుకుని అప్పుడు మనకి ఏమవుతుంది? శుచి పవిత్రంగా ఉంటుంది. అది ఆచరించేవాడు అనమాట. అది ఆచరించినప్పుడు ఈ మధ్య ఏదో ఒడ్డు పట్టుకురమ్మంటే ఓ లావుగా ఇప్పుడు వీళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి చేస్తారు, అటువంటివి ఏవో దొరికినాయి. అవి సరిగ్గా లేవు. అది ఇక్కడ మరి మొగలో కానీ మరి మరుగుళ్ళలో కానీ రైతులు ఉంటారు కనుక వాళ్ళ దగ్గర ఏమన్నా మంచి ధాన్యం ఉంటే పంపించండి అని ఇక్కడ అభ్యర్థన వచ్చింది. అంటే ఇప్పుడు ఏమవుతుంది? సేవ అంటే ఏం చేసాం? ఇప్పుడు మనం ఇదంతా సేవ చేయాలి. అవసరమైతే ఏం చేస్తారా? ఇంకొంటి పోయి మనం బియ్యం కొనుక్కుంటాం, ఒక చోటికి పోయి అయితే డబ్బులు ఇస్తాం, లేకపోతే చెయ్యాలి అయ్యా పూజకి 4 వడ్లు ఇవ్వండి.
ఇదంతా కూడా సేవ. ఎందుకు? ఒక కార్యం సరిగ్గా జరగాలి. క్షతం కానటువంటిది ధాన్యము స్వామికి సమర్పించాలి. ఈ క్షతం కానిది ఎట్లా ఉంటుందంటే, మనం ధాన్య రూపంలో చూసామో, ఇది మనం ఈ ఈ ప్రయోగాన్ని సరిగ్గా ఆచరించకపోయినాం అనుకోండి, అప్పుడు మన అవగాహన క్షతమైపోయింది. అక్షతలు ఎక్కడున్నాయి? ఇంత అర్థంతో అక్షతలు వేయమని చూపిస్తే రేషన్ షాప్ నుంచి పట్టుకొచ్చి వాళ్ళు తినేటప్పుడు మాత్రం రాళ్ళు ఉంటే అప్పుడప్పుడు ఎవరు ఉంటే ఏరుకుని తింటాడు. పూజకి మాత్రం అవి అటే తీసుకొచ్చి దాని కింద పసుపు పెట్టేసి కొట్టు. ఏది అంటే ఎందుకు చెప్పారు? బయటకు చెప్పినప్పుడు కూడా నేను ఎదగడానికే చెప్పింది, ఎదగడానే చెప్పింది. మనకు కావాలి గుర్తించవలసిన విశేషం అది. కనుక బయట ఏది చెప్పినప్పుడు కూడా, ఇప్పుడు కళ్యాణ శబ్దం చెప్పుకున్నాం. కళ్యాణమనతి అంటే పరమేశ్వరుడు అంటే ఎవరు అనే ప్రశ్న వేసామనుకోండి, ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది? తన దగ్గర నుంచి వచ్చింది. ఎట్లా వచ్చింది? జిజ్ఞాస, జ్ఞాతుమిచ్ఛ, తెలుసుకోవడానికి ఇచ్ఛ. ఆ ఇచ్ఛ తనకు సేవ, సూటిగా పరమేశ్వరునికి సేవ. ఇది కళ్యం. కళ్యం అంటే పలకరించి అన్వయం చేసుకోబడినది అని అర్థం. అంటున్నారా? పలకరించి అన్వయం చేసుకోబడినది కళ్యం అన్నమాట. అప్పుడు అనతి ఇది కళ్యాణం. కళ్యం అనతి ఇది కళ్యాణం. అట్లా చేసుకున్నప్పుడు తనకు ఏం పలుకుతుందో, తన గ్రహింపుకి ఏం పలుకుతుందో ఇది కళ్యాణం. అవునా? ఇప్పుడు పరమేశ్వరుని గురించి ప్రవర్తించు, పార్వతిని గురించి కళ్యాణం. పలికించి అన్వయం చేసుకుంటే నాకేం అందుతుంది? ఆ రెండు చేసినప్పుడు, ఆ రెండింటినీ మనం ఎట్లా అన్వయం చేసుకున్నప్పుడు సృష్టి యొక్క స్వరూపం మనకి ఎంత అర్థమవుతుందంటే, సృష్టిలో పూర్ణ స్వరూపం ఒకటి, ప్రకృతి స్వరూపం ఒకటి. పూర్ణ స్వరూపానికి ప్రకృతి స్వరూపానికి ఎటువంటి కళ్యాణం ఉంటుంది, తేడా ఉంటుందో, పలికిస్తే అందడం, పలికిస్తే అందడం ఎట్లా ఉంటుందో చూపించినప్పుడు ఏం కనిపిస్తుందంటే, తనకు పూర్ణమైనటువంటి సృష్టి రచన పలికించినది ఏమో శివరక్షణ అవుతుంది. ప్రకృతిని పలికించుకొని అన్వయం చేసే సాధన పార్వతి అవుతుంది. అంటే సాధనను పలకరించుకో, పూర్ణత్వాన్ని పలకరించుకో. ఈ గ్రహించుకొని దాన్ని సమన్వయం చేసుకో. సాధనని పూర్ణస్వరూపంగా చెప్పుకున్న జీవన పాలన, సాధన పాలన, సాధన పాలన, పూర్ణ పాలన. ఇది కళ్యాణం. అవునా? దీన్ని ఎంతవరకు చేయిస్తావు? ఇందా మనం చెప్పుకున్నాం, ఒక అక్షతలతో చెప్పుకున్నాం. అక్షతలతో చేసే మన ప్రయత్నము కళ్యాణం. ఏది మీరందరూ ఇట్లా చేయండి అని ఒక్క మాట చెప్తే వాళ్ళు చేస్తారు కదా. సాధారణంగా ఇటువంటి మంచి పనులు మాటలు చెప్తే వాళ్ళకి విజ్ఞానం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, గౌరవం ఉంటుంది, వాళ్ళు చేస్తారు. నువ్వు ఇది చెప్పకుండా తాళి కట్టించి పెళ్లి చేసేసి అయిపోయిందంటే, అయ్యా పెళ్లి కావడానికి మీరందరూ ఆడపిల్ల తరఫున ఇది పట్టండి, అది పట్టండి అంటే మూర్ఖులు కనుక ఏమైనా చేసి ఏదో వస్తుంది అని తీసుకొస్తారు. సింప్లీ డబ్బు లూటింగే కాదు, వాళ్ళని మోసం చేయటం. ఒక్కడు చెప్పరు. అసలు దైవము దేవాలయము ఆ పోవటము రావటము తన సంస్కారానికి ఎట్లా తను చేయాలి అర్థం కాదు. అందుకని ఇప్పుడు ఏం చేస్తుంది, అంత పెద్దవాడు పోతాడు. తాగేవాడు కూడా బట్టలు కూడా చేతిలో ఉంటుంది, దేవుడు పెట్టుకుని పోతాడు. తాగేవాడు అవసరమైతే అక్కడ అడ్డం వస్తే ఏం చేస్తాడు, ఆగలేకపోతే ఏం చేస్తాడు, తాగేస్తాడు. తాగేసి ఆలయంలో ఉంటాడు దర్శనం కోసం. ఏ దర్శనం ఇది? దర్శనం కోసం పోతాడు. ఇక్కడ చూసేవాడు చూస్తాడు. దర్శనం ఎక్కడ ఉంటుందండి? దర్శనం తన దగ్గర ఉంటుంది. అక్కడ విగ్రహాన్ని చూసేటప్పుడు చూపు తనది, విగ్రహం అక్కడిది. ఇప్పుడు విగ్రహం అక్కడ ఉన్నది, కానీ తనలో చూపు ఏం కలిగింది? తను ఏమి చూశాడు? తన చూపులో తనకు అందినటువంటిది ఏమి? పేరు మాత్రం దర్శనం కోసం వినాడు. ఏమైంది తెలియదు. ఆ ప్రశ్న వేయించి వాడికి అర్థం చెప్పడం అనేటువంటిది ఒక్క దేవాలయంలో కూడా ఉండదు. దేవాలయం ఎవరు ఉంటే ఎంతమంది ఉంటారు? అట్లా
చైర్మన్ ఒకటి ఉంటాడు, ఇంకోటి ఉంటాడు, వాడికి ఇంకో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు, ఒక ఆర్భాటం అంతా చాలా ఉంటుంది. ఇంకోటి ఉంటుంది, హుండీ ఒకటి ఉంటుంది, దాంట్లో డబ్బులు వేసుకోండి అంత ఉంటుంది. ఇంకా పూజ చేస్తే ఇంత, హారతి ఇస్తే ఇన్ని పైసలు, అని అన్నీ అన్ని బేరమే. ఇవన్నీ దాని పేరు కూడా చెప్తారు, ఆర్జిత సేవ అంటారు. పైగా ఆర్జిత సేవ అంటే స్వామికి సేవ చేసి డబ్బు సంపాదిస్తుంది. ఎంత నీచంగా ఉంది. తిరుపతి దేవస్థానంతో ప్రయత్నం చేసి, అయ్యే ఇట్లా కాదండి, నువ్వు చెప్పండి, నేర్పించండి వాళ్ళకి అని చెప్పి మేము విఫలమైనాం, చేయించలేకపోయినాం. అసలు వాళ్ళ చేత వాళ్ళకి వినిపించడం కూడా చెప్పలేదు. వినండి అంటే కూడా వినే ఓపిక వాళ్ళకి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంతే, చైర్మన్. ఇప్పుడు వాళ్ళు ఎవరున్నారు? 5 సంవత్సరాల వాళ్ళతో కొట్టడి లాభం లేదు, వదిలేసి హరియేడి ఇవి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఆలయానికి వస్తే ఏం చేయాలి? ఉట్టి చేతులతో రాకూడదు. ఎందుకంటే అది ఒక దేవస్థానం, అందరికీ ఒక మంచి దీన్ని కనిపిస్తుంది కనుక, దానికి కొన్ని పనులు ఉంటాయి కనుక, కొన్ని కొంత ఖర్చు ఉంటుంది కనుక వచ్చిన వాళ్ళందరూ తల వేసుకోవాలి. ఇది ధర్మం. ఇది ధర్మం అని చెప్పి వేయిస్తావా? డబ్బు ఖర్చు పెట్టి ఇది చేస్తే ఇంత వస్తుంది, ఇది చేస్తే ఇంత రావాలి అని ఆర్జన చేసి మెయింటైన్ చేస్తావా? స్వామికి పూజ చేసి దాంతో నువ్వు డబ్బు సంపాదించి మెయింటైన్ చేస్తావా? వాళ్ళకి ధర్మకార్యం, ధర్మం నేర్పించి ఆలయాన్ని మెయింటైన్ చేస్తావా? ఏం చేయాలి? హరి దైవీకర్మ అనుకుంటూ ఆలయం ఎటుంటే వాటిలోనే హరి యొక్క దర్శనం లేకపోయినా, హరిని చూపించేది లేదు, దర్శనం లేదు. ఈ మాట చెప్తే ఎవరైనా కాదంటారా? ఒక పీఠాధిపతికి కోపం వచ్చింది ఈ మాట చెప్తే. ఆయన ఏం చేస్తాడు? ప్రతి చోట పోతాడు, పళ్ళెం పెడతాడు, ఇప్పుడు పళ్ళెం పెడతాడు, చిన్నది కూడా కాదు. అందరూ వస్తారు. పీఠాధిపతి కనుక ఆయన దగ్గర ఏముంటుందో అని, ఆయనకి ఏదైనా చేస్తే మనకు పుణ్యం వస్తుంది, అంతే పుణ్యం వస్తుంది. పుణ్యం కోసుకుంటారో అర్థం కాదు. వస్తారు, ఎవరిన వాళ్ళేమో 1016 లేకపోతే 5000 10,000 ఎంతో ఇస్తాడు, లేకపోతే 10 రూపాయలు అడుగుతాడు. ఆ 10 రూపాయల కోసం ఈయన ఏం చేస్తాడు? తీర్థం పోస్తాడు. తీర్థం అనేది ఒక నాటకం పెడతాడు. ఆ తీర్థం పోస్తుంటే వాళ్ళందరూ వచ్చి పళ్ళని పెడితే పళ్ళలో 10 రూపాయలు 15 రూపాయలు ఏదో 5 రూపాయలు వేసుకుని పోతుంటాడు. అదంతా చిల్లరంతా లెక్క పెట్టుకుని నాటకం. చెప్పేది మాత్రం ఏం లేదు. ఒక అక్షతల గురించి చెప్పండి, పూజ ఎందుకు చేస్తున్నారో చెప్పండి. పూజ పుష్పములతో చేయాలి. పుష్పం అంటే అక్కడ కోసుకొచ్చింది కాదు, పుష్ప వికసని అని అర్థం చెప్పారు. నీ వికాసం అని అక్కడ అర్పించు. నువ్వు పువ్వు వేస్తే ఏమైంది? పువ్వు రేపటికి నిర్మాల్యమైంది. నీ వికాసంతో అక్కడ అర్పించు. ఆ పువ్వే వెయ్యి. వికాసం ఇది ఎట్లా వికసిస్తుందో నేను అట్లా వికసించాలి. అది చిన్న అంత మాత్రమైన పదం చూసుకుని ఆ పువ్వు అక్కడ వెయ్యి. తన వికాసం, తన పువ్వు నిర్మాల్యం కాదు, ఆ పువ్వు నిర్మాల్యం అవుతుంది. ఈ మాట చెప్తే వినరా? వింటారా లేదా? మనుషులు వినరా? ధోతి కట్టుకుని ఎందుకు పోవాలి? వసిపెట్టి చీర కట్టుకుని ఎందుకు పోవాలి ఆలయానికి? మోరగొండ మఠంలోకి వీళ్ళు వస్తుంటారు, ఎవరు అయ్యప్ప భక్తులు వస్తుంటారు. వాడు అటువంటి మా మఠంలో అడమంచి కట్టుకుని ఇస్తాను, లోపల రాని, ఇంగిలు కట్టుకుని వస్తాను, అడమంచి ఇంటి లోపల రాని, అక్కడే బయటికి ఉంచారు. మీ స్వామి ఏమో గోచిపెట్టి కట్టుకున్నాడు, నువ్వేమో అడమంచి చేసి వచ్చావు అంటే మావాడు అంటే అట్లా అంటాడు. ఎందుకు చేయాలనే మాట చెప్పి ఏదో వస్తున్నాడు వచ్చేవాడు రానిలే అంటే వాళ్ళ మాట్లాడదు, వచ్చిన మాట తెలుగు విలువలు తెలియటం లేదు, లోకానికి చెప్పి చేత కావట్లేదు. హరి చిన్న విషయం కాదు. హరిమయము విశ్వమంతయో హరిమయము, హరి విశ్వమయుడు సంశయం పను లేదు. ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. నిన్ను నువ్వు గ్రహించడం అనేటటువంటి తప్ప ఇంకొక ద్రవ్యము లేదు, ఇంకో పరమాణువు లేదు, ఇంకొక కర్మ లేదు, ఒక క్రియ లేదు, ఒక చేట లేదు, ఇంకొక సంకల్పం లేదు, ఇంకొకటి లేదు. తను తాను గ్రహించడం, ఇది హరి లక్షణం. గ్రహించడం ఎట్లా ఉండాలి? గ్రహింపు ప్రాప్తికి రావాలి. హరిదర్శనాన్ని వదిలిపెట్టేసి
లౌకికంగా అనుకొని పాడు చేయవచ్చు. చేస్తూనే ఉంటావుగా. నువ్వు చేసి దాని యొక్క విలువ గుర్తించి విలువతో ప్రవర్తించు. కొత్తగా ఏం చేయమంటావు గారు. వాడు జ్ఞాని అయినా, లక్షాధికారి అయినా, భిక్షాధికారి అయినా, ఏవైనా సరే లవణమన్నది తింటాడు, ఇంకోటి ఏం తినడు. వాడు అట్టగే చేస్తాడు. వాడికి అదే ఇంద్రియాలు ఉంటే ఆ ఇంద్రియాలతో అదే పని చేస్తాడు. అది పనిచేస్తున్నటువంటి వాడు ఎట్లా చేసిన కార్యమును ఉండాలి. జీవనోపాధి అదే పనిని నీవు సాధనగా ఆచరించి తరించు. ఇంత ఏం పని చేస్తున్నావో, ఏ చేష్ట చేస్తున్నావో కొత్తగా ఇంద్రియాలు రావు. సాధకుడికి ఇంద్రియాలు కొత్తగా రావు. వాడికి వేరే పనులు ఉండవు. దాన్ని కల్పించుకుంటాడు. ఎట్లాగో చేసుకుని ఆ చేసే పనిలోనే నువ్వు ఎట్లా పవిత్రంగా చేస్తే ఆచరిస్తావో, తరిస్తావో ఆ విషయం అక్కడ ఉంది. ఆ అంశం అక్కడ ఉన్నది. ఆ అంశమే హరి లక్షణం అని చూపించి దర్శింపు చేసి చేయటం అనేటటువంటిది. అది ఇప్పుడు ఈ హరి ఎక్కడున్నాడు? ఇప్పుడు అటు దైవీ పూజ పునస్కారాలన్నా సరే, ఇక్కడ ఈ వ్యవహారం తిరగటం ఉన్నా అక్కడన్నా ఇక్కడన్నా ప్రవర్తించే తానే తనను గుర్తించడమే. తను గుర్తించడానికి ఆ భేదం లేదు. భేదం లేదని చూపించడానికి చేసిందే హిందూ వాంగ్మయం యొక్క శాస్త్రం అంతా కూడా. హిందూ శాస్త్ర సంరక్షణ అది కుక్కలు దేకిపోయింది. ఏం లేదు. ఆలయాలు ఉన్నాయి, పనికిరాని ఆలయాలు. ఎవరికి విలువ తెలియదు. వెళ్ళేవాళ్ళకి విలువ తెలియదు. ఆలయాల్లో కార్యకర్తలకు తెలియదు, పూజారులకు తెలియదు. కనుక వేదం చెప్పినటువంటి గొప్ప రహస్యము అష్టశబ్దంలో ప్రాప్తి, ఆప్తి, పొందుట 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 పొందుట. ఏం పొందావు, ఏం పోసుకున్నావు, ఏం మోసుకుపోతున్నావు? చాటకాంతాలను మోసుకుపోవద్దు. ఆ అంశము బాగా శోధించి చెప్తోంది వేదం అని అంటున్నాడు ఎవరు? అష్టావక్రుడు. ఇంకా ఉద్యోగాలు చెప్తున్నాం. ఓం తత్సత్.